దేవుడు ఒక వ్యక్తి. దేవుడు మానవునికి అర్థము కాని అనంతమైన, అనూహ్యమైన, అసమానమైన, అద్వితీయమైన, అతి శ్రేష్టమైన, ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త. పాపాత్ముడైన మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపము హృదయంతో సమీపించి ఆరాధించి ఆ దేవుని స్తుతించాలని అనుకునుట ఒక అపోహే. అయితే కరుణా సంపన్నుడైన దేవుడు పరలోక స్థలములో నుండి పాపాత్మలు నివసించే ఈ భూమి మీదకి మానవుడుగా, పాపము లేని వాడుగా రక్త మాంసములో ధరించి అందరి కొరకై మరణము రుచించడానికి అరుదించాడు. ఆ యేసు ప్రభు యొక్క శిలువ బలియాగము, త్యాగము, సమర్పణను బట్టి రక్షణ లేనివారు రక్షణ ఆశీర్వాదంలోనికి తీసుకురాబడట కొరకై యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుచునని మాట నెరవేర్పును బట్టి యేసు ప్రభు శిలువ యుద్ధకు వచ్చిన వారు క్షమాపణ, మారు మనస్సు పొంది ఉన్నారు. అలాంటి వారి మధ్యలో ఆకాశ మహాకాశాల పట్టుజాలని దేవుడు నివాసము చేయాలని సంకల్పించుతారు. దేవుని దయాపూర్వకమైన సంకల్పం. అలాంటి నివాసాన్ని బైబిల్ గ్రంథములో దేవుని మందిరము అనే పదము చేత సంబోధించబడుచున్నదన్న విషయం కూడా వాస్తవము. ఇది దేవుని నివాసము, ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని మందిరము, ఇది దేవుని కాంతి ప్రవహించే స్థలం. ఇక్కడికి మానవుడు రావాలని దేవుడు సంకల్పించి ఆశ్చర్యకరమైన, ఆత్మీయమైన సార్వత్రిక ఆహ్వానాన్ని పంపించినాడు. ఆ ఆహ్వానమే మనము దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి. ఇది ఒకరికొరికైన వర్తమానం, ఒకరి కొరకైన ఆహ్వానం మాత్రమే కాదు, ఇది అందరి కొరకైన ఆహ్వానం, ఇది అందరి కొరకైన ఆశీర్వాదం. దేవుని మందిరములో ఎలాంటి విషయాలు కనిపిస్తున్నాయో కొన్ని సంగతులు మనం ఉదయకాలం నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. ఇది దేవుడిది కనుక దీంట్లో మనిషి యొక్క ప్రాధాన్యత, స్థానం కించితైనా లేదన్న సంగతి మొదటిగా మనం గుర్తించాలి. అందుకే ఈ దేవుని మందిరములో దైవికమైన సంగతులే మనకి ఇక్కడికి కనిపిస్తాయి. దేవుడు అన్న తర్వాత దేవుని యొక్క నియమావళి దేవుని మందిరములో ఉండుట అవశ్యము. దేవుని యొక్క నియమావళి ఏంటి? మనుషుని యొక్క నియమావళికి, దేవుని యొక్క నియమావళికి చాలా దూరం ఉందన్న సంగతి కూడా మనం ఎరుగుదాము. దేవుని నియమావళి ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, జీవము గల దేవుని సంఘములో, అంటే దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో తెలుసుకోవాలని నేను కోరుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. జీవము గల దేవుని సంఘములో అంటే దేవుని మందిరములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలని ఈ సంగతిలో నీకు వ్రాయుచున్నాను. అంటే మనుషుల యొక్క ప్రవర్తన దేవుని మందిరంలో చాలా ప్రాముఖ్యం. ఆ ప్రవర్తనను బట్టి ప్రతిఫలం ఉంది. దైవికమైన ప్రవర్తన, దైవికమైన ప్రతిఫలం. శరీర సంబంధమైన ప్రవర్తన, శరీర సంబంధమైన ప్రతిఫలం. కనుక దైవికమైన ప్రతిఫలము, దైవికమైన నియమావళి, దైవికమైన పద్ధతులు వాక్యంలో ఇట్లే గ్రంథస్థం చేయబడ్డాయి. ఏంటవి? అదే పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఈ దైవిక నియమావళి ఏంటనే 5 ప్రాముఖ్యమైన సంగతులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
దాంట్లో మొదటిది తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. 2 Timothy chapter 1 verse 1. క్రీస్తు యేసునందున్న జీవమును గుర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ప్రియకుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. దేవుని చిత్తము ఇది చాలా ప్రాముఖ్యమైన నియమావళి. దేవుని మందిరములో మనుషుని చిత్తానికి స్థలము, స్థావరము, ప్రాధాన్యత లేదు. ఇది దేవుని మందిరం కనుక దేవునికి ప్రాధాన్యత, దేవుని యొక్క చిత్తానికి మొదటి స్థానం కనుక మొదటిది ఏంటంటే విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క చిత్తము ఏ మందిరములో నెరవేర్చబడుతుందో ఆ మందిరం యొక్క ఆశీర్వాదము అమోఘమైనది. దేవుని యొక్క చిత్తానికి ఏ మందిరములోనైతే స్థలం లేదో ఆ మందిరము ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నుండి క్రమేణా జారిపోతుందన్న సంగతి కూడా వాస్తవమే. ఏంటి దేవుని చిత్తము? యేసు ప్రభు వారు ఈ భూమి దగ్గర ఉద్దేశం కూడా అదే. ఆయన అన్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము మానవ కోటికి ఒక ఆదర్శం, మానవ జీవితానికి ఒక నిదర్శనం, మానవ జీవితానికి ఒక రుజువు, మానవునికి ఒక ప్రోత్సాహం, మానవునికి నిలువెత్తటి సహాయం. ఆ సహాయము ఉచితముగా సామాన్యమైన విధానములో దేవుడు తన చిత్తాన్ని వెల్లడి చేసి యేసుక్రీస్తు ప్రభువులో రుజువుపరిచిన సంగతి కూడా శ్లాఘనీయమైన విషయం. అందుకే కీర్తనకాడన్నాడు, దేవా నీ చిత్తము చేయుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇంకొక దగ్గర రాయబడింది, నీ చిత్తము చేయుట నాకు నేర్పుము. ఓ లార్డ్ టీచ్ మీ టు డూ దై విల్. నీ చిత్తము చేయుట నాకు నేర్పుము అంటే మనము దేవుని చిత్తాన్ని సాధారణంగా చేయలేము అని మనకి ఇలాగే అర్థమవుతుంది. ఆ సాధారణంగా మనం దేవుని చిత్తాన్ని చేయలేము కనుక దేవుడే మనకు ఆ చిత్తాన్ని ప్రబోధించుట ప్రాముఖ్యమైన సంగతి. దేవుని చిత్తంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే జనరల్ విల్, సామాన్యమైన సర్వసాధారణమైన చిత్తము. రెండవది ఏంటంటే స్పెసిఫిక్ విల్, ప్రత్యేకమైన దేవుని చిత్తము. జనరల్ విల్ సాధారణమైన చిత్తము అంటే అర్థం ఏంటంటే ప్రతి మానవుడు పాపము నుండి క్షమాపణ పొంది రక్షించబడాలనే దేవుని యొక్క చిత్తము. ఎవరినైనా మీరు రక్షించబడిందంటే దేవుని చిత్తం అయితే చూస్తానులే అని చెప్పడము దేవుని వాక్యానికి భిన్నం. ప్రతి పాపాత్ముడైన మానవుడు రక్షణలోనికి వచ్చుట దేవుని యొక్క చిత్తము. రక్షించబడిన తర్వాత దేవుని సహవాసానికి వచ్చుట దేవుని చిత్తము. రక్షించబడి సహవాసంలోనికి వచ్చిన తర్వాత వాక్యం చదువుట దేవుని చిత్తము. రక్షించబడి మందిరంకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయుట దేవుని చిత్తము. రక్షించబడిన తర్వాత మందిరావరణంలో పరిచర్య చేయుట దేవుని చిత్తము. దీనికి నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేసి దేవుని చిత్తము కనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగ నువ్వు ప్రయత్నం చేస్తుంటే నీ స్వంత చిత్తములో ఉన్నామన్న సంగతి గుర్తించు. దేవుని చిత్తం ఎప్పుడు ఇది తెలియపరచబడిన చిత్తము, రుజువు చేయబడిన చిత్తము, వెల్లడించబడిన చిత్రం, ఆశీర్వాదకరమైన చిత్తం కనుక రక్షించబడిన ప్రతి మానవుడు ఈ దేవుని సేవించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పమై ఉన్నది. ఇక దేవుని చిత్తం అయితే ఈ పని చేస్తాను, దేవుని చిత్తం అయితే ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం అయితే వాక్యం చెప్తాను, దేవుని చిత్తం అయితే వాక్యం ప్రకటిస్తాము అని చెప్పడము బహుశా భావ్యం కాదేమో. ఇది దేవుడు ప్రతి మానవుని కొరకు ఏర్పాటు చేసిన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక. దాన్ని
జనరల్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సామాన్యమైన చిత్తము అని భావిస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే స్పెసిఫిక్ వర్క్, ప్రత్యేకమైన చిత్తము. దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక ప్రత్యేకమైన చిత్తము కలిగి ఉంటాడు. దేవుడు అందరినీ ఫుల్ టైం సేవకులుగా చేయలేడు. దేవుడు అందరినీ సామాన్యమైన విశ్వాసాలుగా ఉంచలేడు. కొంతమంది దేవుని పూర్తిగా సేవించే భాగ్యంలోనికి వచ్చినారు. కొంతమంది వారి పనులు బాధ్యతలు నిర్వహిస్తూ దేవుని సేవిస్తూ ఉన్నారు. కొంతమంది సాధారణమైన విధానంలో దేవుని సేవించడానికి ఉంది. కొంతమంది అసాధారణంగా దేవుని సేవించడానికి దేవుని ఏర్పాట్లోనికి వాళ్ళు వచ్చినారు. దేవుడు మనల్ని ఏ స్థలంలో ఉంచినా, తోటలో పనికి నియమించినా, ఒక ఉద్యోగంలో బాధ్యత అప్పగించినా, పిల్లలకు చదువు చెప్పే అవకాశం ఇచ్చినా, కొంతమందితో కలిసి పని చేయించే బాధ్యత అప్పగించినా, దేవుని యొక్క ఉద్దేశం దీని విషయమై ఏమై ఉన్నది అనేది మనం గ్రహించిన అవసరం లేకుండా అది దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అని గుర్తించి ఆ బాధ్యత నెరవేర్చడానికి పూర్ణముగా పూనుకొనుట దైవికమైన లక్షణమై ఉన్నది. అందుకే దేవుని వాక్యంలో సొలొమోను గురించి చెప్పబడింది. దేవుడు సొలొమోనుకు ఒక బాధ్యత అప్పగించాలని కోరాడు. అది దావీదు చేయలేకపోయాడు. దేవుడు దావీదు నా పని చేయవలసిన అవసరం లేదన్నాడు. ఆ పని ఏంటంటే దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టాలని ఇష్టపడ్డాడు. దావీదుకి కట్టడానికి సామర్థ్యం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, వనరులు ఉన్నాయి, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఆలోచన ఉంది, వయస్సు ఉంది, అనుభవం ఉంది. అవకాశం లేదు. మనలో చాలా మందికి అన్నీ ఉండొచ్చు, కానీ అవకాశం లేకుండా ఉండకపోవచ్చు. కొంతమందికి ఏమి ఉండకపోవచ్చు, కానీ అవకాశం ఉండవచ్చు. ఉదాహరణకి సొలొమోను ఉన్నాడు. సొలొమోనుకి అంత అనుభవము, మందిరం ఎలా కట్టాలో తెలియదు, కానీ దేవుని ప్రత్యక్షత ఉంది. దావీదు ద్వారా అవసరమైన సామాగ్రిని అంతటినీ దేవుడు సొలొమోను కొరకై సిద్ధం చేసినాడు. స్థలం సిద్ధం చేశాడు, సామాగ్రి సిద్ధం చేశాడు, కట్టించడానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసినాడు, దాని నమూనా మత్సక దేవుడు సిద్ధం చేశాడు, కట్టడానికి పనివారిని సిద్ధం చేసినాడు, అవసరమైన వనరులన్నీ దేవుడు సమకూర్చి నీవు లేచి పనికి పూనుకొనుము, అరైజ్ అండ్ స్టార్ట్ బిల్డింగ్. అది దేవుడు సొలొమోను ద్వారానే చేయాలనుకున్న పని. అది దేవుని యొక్క చిత్తము. కనుక మన ద్వారా దేవుడు ఏ పని చేయాలని కోరుకుంటున్నాడో అది గుర్తించి దాని కొరకు పూనుకొనుట ప్రాముఖ్యమైనది. ఆ పని కొరకు నేను పూనుకోలేదనుకో, దేవుడు పూనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఈ ఊర్లో నువ్వు ఒకడు దేవునికి ఉన్నావని అనుకోవద్దు. ఈ ప్రాంతంలో నేను ఒక్కడే బోధిస్తాను అనుకోవటానికి వీలు లేదు. పరమగీతంలో చెప్పబడింది, కాకులు పక్షులు కోలాహలము చేయించున్నవి. పక్షి ఒకటే ఉండదు, పక్షులు ఉన్నాయి. యేసుప్రభుని గురించి ప్రకటించే వాళ్ళు ఒక్కడే కాదు, పక్షులు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? కోలాహలం చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. కీర్తనలో రాయబడింది, సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్యం ప్రకటించువారు లెక్కకు మిక్కిలైన సైన్యం వలె ఉన్నారు. యెహోవా వారికి వాక్కిచ్చెను, వారు దానిని ప్రకటించుచున్నారు. కనుక నేను లేకపోయినా ప్రకటించేవారు ఎవరో వస్తారు, నువ్వు లేకపోయినా ఎవరో పనిచేస్తారు. హోళ నిర్మించలేకపోయినా దేవుడు ఇంకో వ్యక్తిని సిద్ధం చేసి ఇచ్చాడు. కానీ హోళ నిర్మించినాడు కనుక నోక ఆధిక్యత కలిగింది. నోహో ఓడను కట్టెను. నోహే మొట్టమొదటి ఫస్ట్ ఇంజనీర్, నేవల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెయింటెనెన్స్ ఇంజనీర్, మేనేజ్మెంట్ ఇంజనీర్, నేమ్ ఇట్ ఎనీ జాబ్ యూ కెన్ కాల్ అండ్ ద డిజిగ్నేషన్ యు అసైన్, ఇట్ వాజ్ నోవా. అదే మొట్టమొదట నోవాను మనం చూస్తాం. దేవుడు నోవాను అంత ఆత్మ సంబంధమైన స్థితిలోనికి తీసుకుని వచ్చినాడు కనుక నోవా పేరు దేవుని యొక్క వాక్యంలో నిలిచిపోయింది. మరి నీకు కూడా అప్పగించిన పని నువ్వు చేయకపోతే నష్టం నీకే కానీ దేవుడికి కాదు. దేవుడికి మనం ఒక్కడే మనుషులు మనం అనుకోవడం నీకు అపోహ, నీ భ్రమ. దేవుని చిత్తము జరిగించేవారు దేవుడికి ఉన్నారు. బైబిల్ రాయబడింది,
దేవుని చిత్తము జరిగించడానికి ఆయనకు అవసరమైన సైన్యం ఉంది. వారెవరంటే దేవుని యొక్క దూతలు, ఆయన ఆజ్ఞను నెరవేర్చువారు, ఆయన కొరకు నిలువబడు వారు, ఆయన వాక్యమును నెరవేర్చువారు, ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులు. 103వ కీర్తన Psalm 103. 103వ కీర్తన 21వ వచనం. Psalm 103:21. 103వ కీర్తన 21వ వచనం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించి. ఆయన చిత్తమును నెరవేర్చు పరిచారకులు, వాడిని స్తుతించాలా. Those who do the will of God can only worship the God of His will. దేవుని చిత్తాన్ని చేసేవారే దేవుని ఆరాధించే భాగ్యంలోనికి వచ్చినారు. పై వచనంలో మనం చూస్తాం, వీరంతా యెహోవా దూతలని, వాక్యం నెరవేర్చే బలశూరులని చెప్పబడుతూ వచ్చింది. కనుక దేవుని చిత్తం అంతటిని నెరవేర్చడానికి దేవుడు ఎక్కడి నుండి తీసుకురావచ్చు. ఈ బాధ్యత నీవు నేను బుధస్కంధాల మీద వేసుకుని, ప్రభా ఈ భాగ్యం నాకు ఇచ్చినావు కనుక నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీవు రాగలిగితే, దేవుడు అన్యాయస్తుడు కాడు కనుక నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం దేవుడు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీతం ఎగరబెట్టేవాడు కాదు, ఆయన కూలి ఎగరబెట్టేవాడు కాదు, ఆయన నేను ఎప్పుడు విలువలేదని చెప్పేవాడు కాదు, ఆయన వడ్డీకి వడ్డీ వేసేవాడు కాదు. ఆయన పేరే న్యాయవంతుడు. దేవుడు అన్యాయస్తులను తలస్తున్నావు అంటే నువ్వెంత అన్యాయస్తుడు అయి ఉండాలా. దేవుడు మంచివాడు కాదని నువ్వు తలస్తున్నావు అంటే నువ్వెంత దుర్మార్గుడు అయి ఉండాలా. బైబిల్ రాయబడిన యెహోవా అందరికీ ఉపకారి, దేవుడికి పక్షపాతం లేదు అని ప్రకటిస్తున్నామంటే అర్థం ఏంటంటే, దేవుడు ప్రతి మానవుని మీద గాలి, ప్రతి మానవునికి వెలుతురు, ప్రతి మానవుని భక్తికి జీవమునకును కావలసిన వాటన్నింటినీ దయచేస్తున్నాడు. అందుకనే ఆయన పేరు దేవుడు. ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడకపోతే, ఆయన చిత్త ప్రకారం నువ్వు పని చేయడానికి ఇష్టపడకపోతే, ఆయన చిత్తంలో నీవుండి జీవించడానికి ఇష్టపడితే, నా పని మనసుకో, దేవుని యొక్క కార్యము ఎప్పుడు ఆగలేదు. నోహు వెళ్ళిపోయాడు, దేవుని పని ఆగిపోయిందా, దేవుడు అబ్రహాముని పిలిచినాడు, అబ్రహాం వెళ్ళిపోయాడు. దేవుని పని ఆగిపోయిందా, యాకోబుని దేవుడు పిలిచినాడు, యాకోబు వెళ్ళిపోయాడు. దేవుని పని ఆగిపోయిందా, యోసేపుని దేవుడు పిలిచినాడు. దేవుని పని ఆగిపోయిందా, యోసేపు వెళ్ళిపోయాడు. దేవుడు మోషేని పిలిచినాడు. మోషే పోయిన తర్వాత దేవుని పని ఆగిపోయిందా, దేవుడు యెహోషువని పిలిచినాడు. యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత దేవుని పని ఆగిపోయిందా, దేవుడు తిరిగి సమూయేలుని పిలిచినాడు. సమూయేలు వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క పని ఆగిపోయిందా, ఆగిపోలేదు. దేవుడు తన పనిని కొనసాగించడం కొరకే దావీదుని పిలిచినాడు. ఆ తర్వాత దేవుని యొక్క పని ఆగిపోయిందా, ఆగిపోలేదు. ఆ పని కొనసాగించడానికి దేవుడు సొలొమోనుని పిలిపించినాడు. అందుకే సొలొమోను యొక్క కట్టిన ఆలయంలోనికి దేవుని ప్రజలందరూ చేరొచ్చినారు. ఆ ఆలయం ప్రతిష్ఠించినప్పుడు బైబిల్లో రాయబడింది, నా కను దృష్టి నా నేత్రములు నిత్యము దాని మీద ఉంటే కనుక నా మనస్సు ఎప్పుడు ఆ మందిరం మీద ఉంటుంది కనుక ఆ మందిరం దగ్గర చేయబడిన ప్రతి ప్రార్థన నేను ఆలకించి జవాబించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన దేవుడే ఈ సొలొమోను దేవుడే. అందుకే బైబిల్లో రాయబడింది, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అనేక సందర్భాల్లో నీకేమనిపిస్తుందంటే, నేను ఇది చేయలేను, నాకు ఇది అవసరం లేదు, నేను చేయకపోతే ఎవరు చేస్తారు, నువ్వు వాడకపోతే ఎవరు వాడేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? నువ్వు పని చేయకపోతే ఎవరు పని చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? అలాగనే దేవుడు నిన్ను నిరాకరించాలని అనుకోడు. నువ్వు కావాలని దేవుడు కోరుతున్నాడు, నీవే నిరాకరించడానికి వెళ్ళిపోతున్నావు. దేవుని చిత్తం చేయడానికి నెప్తనేజరు ఇష్టపడలేదు, దేవుని చిత్తం చేయడానికి దర్యావేషు ఇష్టపడలేదు, దేవుని చిత్తం చేయడానికి దేవుడు బెల్షస్సరును వాడుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇష్టపడలేదు. అయితే దేవుడు వీళ్ళందరినీ పక్క నుంచి ఒక సామాన్యమైన రాజును తీసుకొని వచ్చినాడు. ఆయన పేరే కోరెషు. ఆయన గురించి బైబిల్లో రాయబడింది, దేవుని చిత్తం అంతటిని నెరవేర్చువాడు. దేవుని ఎరగని వాడు దేవుని చిత్తం చేయగలిగితే, దేవుని ఎరిగిన వాడు ఇంకెందుకు చేయాలా? వాక్యం పరిచయం లేని వాడు దేవుని చిత్తం చేయగలిగితే, వాక్యం పరిచయం ఉన్నవాడు ఇంకెందుకు చేయాలా? మందిరానికి రాని వ్యక్తి దేవుని చిత్తం చేయగలిగితే, మందిరానికి వచ్చిన వాడు ఇంకెందుకు చేయాలా? ఆరాధించిన వాడు దేవుని చిత్తాన్ని చేయగలిగితే, ఆరాధించే వాడు ఇంకెంత ఎక్కువ చేయాలా? దేవుడితో సన్నిహితం లేని వాడు దేవుని చిత్తాన్ని చేయడానికి పూనుకొని ముందుకు వస్తుంటే, దేవునితో పరిచయం ఉన్న మనము ఇంకెంత ఎక్కువగా ఈ చిత్తం యొక్క అనుభవంలోనికి మనం తీసుకురావాలి. కనుక దేవుడు మానవుని నుండి ఏం కోరుతున్నాడంటే, తాను అప్పగించిన పని తుదమర్చుకు నమ్మకముగా దేవుడి కొరకు చేయట చాలా ప్రాముఖ్యమైన భాగం.
అలాగ చేయకపోతే నష్టము కానీ లాభం కాదు. కొలస్సీ 4:17, కొలస్సీ 4:17, Colossians chapter 4 verse 17. కొలస్సీ 4:17, Colossians chapter 4 verse 17. మరియు ప్రభు నందు నీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిబద్దు చెప్పుడి. చెప్పమన్నారు, చెప్తున్నాము. వింటావా వినవా? ఇదే ఎవరిని ఎప్పుడు ఎక్కడ బలవంతం చేయదు. అది ప్రభు నీకు అప్పగించిన పని. అదే నీ విషయంలో దేవుడికి చిత్తమై ఉన్నది. దేవుని చిత్తాన్ని నిరాకరించి తృణీకరించి నాకు అవసరం లేదని వెళ్ళిపోతే దేవుని మందిరంలో ఆయన ఆశీర్వాదంలోని మనం రాలేము. కనుక దేవుని మందిరంలో ఉన్న మొదటి నియమం ఏంటంటే దేవుని చిత్తము, విల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో ఉన్న రెండవ నియమం ఏంటంటే తిమోతికు రాసిన 2వ పత్రిక, తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 2 Timothy chapter 1 verse 6. ఆ హేతువు చేత ఆ హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింపు చేయవలని నీకు జ్ఞాపకము చేయించున్నాను. రెండవది ఏంటంటే దేవుని కృపావరం. నేను ఇందాక చెప్తున్నాను కదా, దేవుని మందిరంలో దైవికమైనవే ఉంటాయి. మొదటిది దేవుని చిత్తము, రెండవది దేవుని యొక్క కృపావరం. ఇప్పుడు వరం అంటేనే అర్థం ఏంటంటే దీనికి మనం ఏం క్రయం చెల్లించలేదు అని అర్థం. దీనికి ఎవరో క్రయం చెల్లించినారు అని అర్థం. ఇది మనకు ఉచితంగా ఇవ్వబడింది అని ఇట్టే అర్థం అవుతుంది. ఇది ఉచితంగా ఇవ్వబడింది కనుక సాధారణంగా ఉచితంగా ఇస్తే అంత విలువ తెలియదంట. అందుకే ఎంతో కొంత దాని వెల నిర్ణయించాలని మనుషుల్లో ఒక నానుడి. అయితే దేవుడు అన్ని మానవునికి ఉచితంగానే దయచేయాలని సంకల్పించినాడు. రక్షణ ఉచితంగా దయచేశాడు. దాంతోపాటు ఆయన వరమును ఈవిని కూడా ఉచితంగానే దయచేసినాడు. బైబిల్ రాసిన యాకోబు 1:17, శ్రేష్టమైన ప్రతి ఈవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. కనుక ఒక మనుష్యుడు దేవుని యొక్క వరాన్ని కలిగి దేవుని మందిరావరణంలో ఆయన మహిమ కొరకు దాన్ని వాడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ప్రతి మందిరములో కొంతమందిని ఆయన వరము ద్వారా నింపి లేదా ఆశీర్వదించి ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు నేను తప్ప అని అనుకుంటాం. అదొక అపోహ. దేవుని మందిరంలో నేను తప్ప ఇంకెవరు లేరు, ఆయన కృపావరం కలిగిన వాళ్ళు అని అనుకుంటాం. అదొక అపోహ. అలాగైతే దేవుని వాక్యం వాస్తవం కాదు. దేవుని వాక్యం వాస్తవమా, మనం వాస్తవమా అంటే మనం చెప్పే మాటలు వాస్తవమా? దేవుని వాక్యం వాస్తవమా? మనం ఎవరైనా చెప్పామనుకోండి, బ్రదర్ వీళ్ళు లేకపోతే ఎవరైనా ప్రార్థన కూడికి తీసుకున్నారు, ఎవరు లేరు బ్రదర్. వీళ్ళు లేకపోతే బయలు స్టడీ తీసుకుని ఎవరు లేరు బ్రదర్. మేము లేకపోతే కాటేజ్ మీటింగ్ ఎవరు తీసుకుని ఎవరు లేరు బ్రదర్. అసలు మా మందిరంలో ఎవరు లేరు బ్రదర్. ఎవరు లేకుండా ఎలా ఉంటారు మందిరం అయిన తర్వాత? ఉండాలని బైబిల్లో రాయబడింది కదా, దేవుడు ప్రతి వారికి పంచిపెట్టినాడు. ఆయన తన దాసులను పిలిచి వారి సామర్థ్యం చొప్పున వారికి పంచిపెట్టినాడు. ఒకళ్ళకి 5 వచ్చిండొచ్చు, ఒకళ్ళకి 2 వచ్చిండొచ్చు, ఒకళ్ళకి 1 వచ్చిండొచ్చు, ఒకళ్ళు ఆల్రౌండర్లు అయిండొచ్చు, ఒకళ్ళు ఒకటే చేస్తుండొచ్చు. ఒకళ్ళు పాటలు పాడొచ్చు, వాకింగ్ చెప్పొచ్చు, బోధించవచ్చు, వంట చేయొచ్చు, తర్జుమా చేయొచ్చు, ఇంకా మైక్ పెట్టచ్చు, మైక్ ఆన్ చేయొచ్చు. తర్వాత ఇంకా రకరకాల పనులు చేసేవాళ్ళు ఒకళ్ళే ఉండొచ్చు. కొంతమందికి ఒకే పని వచ్చిండొచ్చు. కానీ ఏ ఒక్కరు కూడా నాకు దేవుడే కృపావరం ఇవ్వలేదు అని చెప్పటానికి ధైర్యం చేయకూడదు. అలాగైతే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చేవాడు కాడు అని. ఆయన పేరు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుడు. ఈజ్ ఎ గివర్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్. ఆయన అన్నింటినీ ధారాళంగా దయచేస్తాడు. మరి ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? మనం స్వీకరించలేదు, మనం పొందటానికి ఇష్టపడలేదు. దేవుడు నాకు తలాంతి ఇవ్వలేదు అని ఎవరు మాట్లాడటానికి వీల్లేదు.
ఆ తలాంత్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తానంటే ప్రజ్వలింప చేసుకోవాలి. మనకు అది ఇష్టం ఉండదు. ఏదైనా మనకి ఇచ్చిన తర్వాత దాన్ని మనము ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. పాటలు పాడే వరం ఇచ్చినాడు అనుకోండి, ఆదివారం పాటల పుస్తకం తీసుకుని మైక్ దగ్గరికి వచ్చిన తర్వాత సోమవారం నుండి శనివారం దాకా ఎక్కడ పాటలు ఆరంభించకపోతే నీ ప్రజ్వలం లేదు. నీకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారనుకోండి, చెప్పిన రోజు బైబిల్ లేదు, మిగతా రోజు బైబిల్ మూసేస్తే నువ్వేం దాని గురించి ప్రజ్వలింప చేసుకోవట్లేదు. నీకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చినారనుకోండి, ఇచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని మిగతా చేయకపోతే నువ్వు దాని గురించి ప్రయత్నమే లేదు. తర్జమా చేసే అవకాశం ఇచ్చినారు, ఇంకా ఇతరులకు ఆదిత్యం ఇచ్చే అవకాశం ఇచ్చినారు. ఏదైనా దేవుడు ఇచ్చిన తర్వాత దాన్ని మనము మెరుగులు పెట్టుకోవాలి, పదును చేసుకోవాలి. వీళ్ళు చాలా మందికి బాగా తెలుసు కదా, ఏదైనా పదును పెట్టకపోతే అది మొత్తం బారిపోతుంది. మొత్తం బారిన సాధనాన్ని మనం వాడుకోవటానికి వీలు కాదు. అదొక అడవి. ఆ ఊర్లో ఒక యజమానుడు ఉన్నాడు అడవిలో. ఆయన దగ్గర 2 శిష్యులు ఉన్నారు. ఇద్దరికి ఒకే రకమైన బాగా తెంపు కలిగిన 2 గొడ్డెండ్లు ఏమంటారు, గొడ్డలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గొడ్డలు ఇచ్చి ఆ దూరంగా అడవికి వెళ్ళి మీరు కొన్ని కట్టెలు నరకరండి అని చెప్పాడు. ఒకడు వెళ్ళాడు, బాగా నరికేసాడు, తిరిగి వచ్చినాడు. రెండో వాడు వెళ్ళాడు, వాడు నరికాడు, వచ్చినాడు. అలా కొన్ని రోజుల తర్వాత చూస్తే మొదటి వాడేమో చాలా ఎక్కువ అడవి నరికేసాడు. రెండో వాడేమో మొదట ఎంత నరికినాడో ఆఖరి రోజు దాకా కూడా అంతే ఉంది. యజమాని ఇద్దరిని పిలిచినాడు. మొదటి వాడిని అడిగాడు, ఏంటో నువ్వు చాలా అడవి నరికేసావే అంటే, అవునండి, రోజు చేస్తున్న పని, ఇదేం చాలా కాదు అన్నాడు. రెండో వాడిని పిలిచి అడిగాడు, ఏంటి నువ్వు చాలా తక్కువ నరికేసేవే అడవి అని అంటే, నాకు మొద్దుపైన గొడ్లు ఇచ్చారండి మీరు, వాడికైతే రోజు తెంపైన గొడ్లు ఇస్తున్నారండి అని అడిగాడు అని అన్నాడు. అప్పుడు మొదటి వాడు అడిగాడు, బాబు నువ్వు రోజు వచ్చి గొడ్డలు నా దగ్గర కొత్తది తీసుకెళ్తున్నావా, లేదా మొదటి రోజు ఇచ్చిన గొడ్డలే వాడుతున్నావా అని అంటే, మొదటి వాడు అన్నాడు, మీరు మొదటి రోజు ఇచ్చిన గొడ్డలే నేను వాడుతున్నానండి. రోజు దాన్ని నేనేం చేస్తున్నానంటే, అడవి నరికేసి వచ్చిన తర్వాత రాత్రి పూట దాన్ని ఆకరాయక స్నానం పెట్టుకొని ఉదయకాలం వెళ్ళి నరుకుతున్నానండి, అందుకే నేను ఎక్కువ నరికేసాను. రెండో వాడిని అడిగాడు, ఏంట్రా నువ్వు పని చేసి వచ్చిన తర్వాత రాత్రి పూట ఏమన్నా నీకు గొడ్డలు స్నానం పెట్టుకుంటున్నావు అంటే, మీరు అట్లా చెప్పలేదు కదండి స్నానం పెట్టుకోమని. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా మీకు. నువ్వు పని చేసేవాడికి స్నానం పెట్టుకోమని ఎవరు చెప్పరు. నీ ఫలితనం నీకు అర్థమైపోతుంది, ఈ గొడ్డలి మొద్దుపోతుంది, దీన్ని స్నానం పెట్టుకోవాలా. పని నుండి వచ్చిన తర్వాత పనివానికి పనిముట్ల మీద ఆసక్తి ఉంటుంది. నీకు పనిముట్ల మీద ఆసక్తి లేకపోతే నువ్వు పనివాడు కాదు అని అర్థం. అడవి నరకడానికి వెళ్ళిన వాడు వచ్చిన తర్వాత గొడ్డలి మీద ఆసక్తి ఉంటుంది. కొయ్యటానికి వెళ్ళిన వాడు వచ్చిన తర్వాత గొడ్డలి మీద ఆసక్తి ఉంటుంది. కత్తితో పనిచేసేవాడికి వెళ్ళి వచ్చిన తర్వాత కత్తి మీద ఆసక్తి ఉంటుంది. వంట చేసేవాడికి అరగంట కరెంటానికి కత్తి మీద ఆసక్తి ఉంటుంది కనుక అయిపోయిన తర్వాత దాన్ని సిద్ధం చేసుకుంటాడు. పనిముట్లు బాగుంటే పని చేయడానికి పని తేలికైంది. నీ దగ్గర పనిముట్లే సరిగి లేవు, కొన్ని మొద్దు పడిపోయినా, సిలుం పట్టిపోయినాయి. దానికి కాముంటే పనిముట్టు కనిపించట్లేదు, అదంటే ఇది లేదు. కొంతమంది లూజ్ అయిపోయినా పట్టడానికి వెళ్తుంటే బొడ్లు ఊడిపోతుంది, నీళ్ళ పడుతున్నాయి. వాక్యంలో మనం అదే చూస్తాం కదా. ఒక ప్రవక్త శిష్యులు పంపించినాడు, మీరు వెళ్ళి అడిగి మా నరుకొని వచ్చి ఒక స్థలం సిద్ధపరచునంటే అక్కడ వెళ్ళాడు, నరుకుతాడు, గొడ్డు ఊడిపోయింది అంటే వాడు పెద్ద పట్టింపు లేని మన అంటాడు. బహుశా మన ఊరు నుండి వెళ్ళాడు గుంటూరు జిల్లా నుండి. లేకపోతే మా నరకటానికి వెళ్ళేవాడు గొడ్డని జాగ్రత్తగా ఉందా లేదా అని చూసుకోవడం కనీసం ధర్మం కదండి, కామన్ సెన్స్ కదండి. వీళ్ళు చాలా మంది పని చేయలేదేమో, నేను పిల్లప్పటి నుండి పని చేశాను. మా ఊరికి అల్లంత దూరాన్ని అడవులు ఉంటాయి, కాప చెట్లు అంటారు, సర్కార్ చెట్లు అంటారే. ఆ వంట చెరుకు కొరకు అంటే పొయ్యిలో పెట్టడానికి కొరకు వెళ్ళి నరుక్కొని వచ్చేవాళ్ళు. నరుక్కొని వచ్చిన తర్వాత సాయంకాలం పని ఏంటంటే ఆ గొడ్డలు తిరిగి సాన పెట్టుకోవడం. ఆ గొడ్డలు సాన పెట్టుకుంటేనే తిరిగి రోజు పనికి వెళ్తాం. ఆ గొడ్డలు సాన పెట్టుకోకపోతే తిరిగి రోజు కట్టెలు నరకడానికి వెళ్ళలేము. వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేసినా, నువ్వు కట్టెలు నరకడానికి ప్రయత్నం చేసినా ఆ కర్రకు దెబ్బ తగలదు కానీ నీ చేతికి దెబ్బ తగులుతుంది. అలాగే మనలో చాలా మంది మీ దేవుడు ఇచ్చిన తలాంతులు ఏం చేస్తున్నామంటే వాడకుండా వినియోగించుకోకుండా ఇదే ప్రజ్వలిస్తుందిలే అని అనుకుంటాం. దావీదుకి దేవుడు కొన్ని పాటలు పాడే వరం ఇచ్చిన. దావీదుకి పాటలు పాడే వరం ఇచ్చినప్పుడు ఇలాంటి మైకులు లేవు, ఇలాంటి ప్రత్యేక కుడికి లేవు. ఆయన ఆడియన్స్ ఎవరంటే గొర్రెల దగ్గర పాటలు పాడితే ఇంకేమైనా ఉందండి?
కనీసం పాము దగ్గరైనా పాటలు పాడితే పడగిప్పుడు నాట్యం ఆడుతుందంటే, కానీ గొర్రెల దగ్గర పాటలు పాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా? కానీ గొర్రెలలో మేపుతున్న దావీదు అక్కడ పాటలు పాడాడు. అందుకే దావీదుని గురించి బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలీయుల మధుర గాయకుడు. అక్కడ పాటలు పాడుతున్న పాటలు, అక్కడ సితార చమత్కారంగా వాయిస్తున్న శబ్దము ఎక్కడ దాకా వచ్చిందంటే, బెత్లెహేము అరణ్యములో చేస్తున్న ఈ ధ్వని, ఈ శృంగనాభము, ఈ పాటల మధురము యెరూషలేములో సింహాసనం మీద ఉన్న సౌలు దాకా వచ్చింది. అక్కడ ఎవరో పనివాడు చెప్పాడు, బెత్లెహేములో యెషూయేడు ఉన్నాడంట, ఆయనకు కొడుకు ఉన్నాడంట, వాడు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడంట, సితార చమత్కారంగా వాయిస్తాడంట, వాయిస్తే దయ్యాలు పోతాయంట. అంటే వాళ్ళు పిలువండి. తన పనిలో నిపుణత గల వారిని చూచిటవా, వాడు సామాన్యులు ఎదుటి కాదు కానీ రాజులు ఎదుటినే నిలబడును. నీకు పాటలు పడే అవకాశం ఇచ్చినప్పుడు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా నీకు ప్రాక్టీస్ చేసినట్లు గుర్తుందా? లేదు. నీకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడైనా నువ్వు రహస్యంగా ఒంటరి కూడా ప్రాక్టీస్ చేసినట్లు గుర్తుందా? లేదు. రాసుకున్నట్లు గుర్తుందా? లేదు. వంట చేసే అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసి దాని విషయమే ఆలోచించే అవకాశం ఉందా? లేదు. ఇచ్చినారు కదా రావడం, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేయడం. ఇక్కడ వీఆర్ నాట్ హియర్ ఫర్ ఎక్స్పెరిమెంట్. అందుకనే కొంతమంది వంట చేసి వడ్డించేటప్పుడు మేము అడుగుతుంటాం, మొదటిసారి అమ్మ వంట, మొదటిసారి అంటే 108 పిలిపించుకుంటాం బయట. లేదు, నాకు చేస్తూనే ఉన్నాం. ఓకే, చేస్తూనే ఉంటే అయితే 108 అవసరం లేదు. ప్రతిదానికి ప్రయత్నము పూనుకొనట అవసరం, వృద్ధి చేయట అవసరం, దాన్ని అభ్యాసం చేయట. అభ్యాసము కూసు విద్య అని తెలుగులో ఒక సామెత ఉంది. కనుక దేని గురించి అభ్యాసం లేకపోతే కొండలు, పొలాలు, గుట్టలు, వంకలు, వాగులు ఎందుకు ఉండేది? ఎద్దులు మేపటానికి కాదమ్మా, అక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుని రావటానికి కాదమ్మా. ఇలాంటి వ్యక్తులకి దేవుడు అనుగ్రహించిన కృపావరాన్ని వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకుని ప్రజ్వలింప చేసుకోవటానికి. నీకు ఒక సామాన్యమైనగా కనిపిస్తుంటే నువ్వు ఎలా ప్రజ్వలిస్తావు? నువ్వు ఎలా వ్యాపిస్తావు? ఈ దినం మేము ఇలా వాక్యం చెప్తున్నామంటే మేమేమో ఊరికోండి చెప్పలే. మా ఊరికి అల్లదూరాలు కొండలు ఉన్నాయి. ఆ కొండలను కానీ కేకలేసి వాళ్ళ నోరికి, చెట్లకి, కలబంద చెట్లు, ముళ్ళ చెట్లు, బొచ్చ చెట్లు, గలస చెట్లు, ఓ సమస్త భూదిగంతలారా ప్రకటించడం, ప్రార్థన చేయడం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం, ఇవన్నీ ప్రజ్వలింపజేసుకున్న ద్వారా దేవుడు దాన్ని వృద్ధి పొంది సానబెట్టుకోవాలా. నీకు సానబెట్టుకోవటానికే ఒళ్ళు బద్ధకం అయితే వాడబట్టడానికి ఇంకెంత బద్ధకం. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఒక గుంపును తప్ప. బలహీనలు వాడుకుంటాడు, వృద్ధులను వాడుకుంటాడు, చేతగాని వారిని వాడుకుంటాడు, జ్ఞానం లేని వారిని వాడుకుంటాడు, చదువు లేని వారిని వాడుకుంటాడు, గ్రామాల వాళ్ళని వాడుకుంటాడు, ఎన్నిక లేని వారిని వాడుకుంటాడు, నిరాకరించబడిన వారిని వాడుకుంటాడు, ఏకాంగులను వాడుకుంటాడు, సంసారాన్ని వాడుకుంటాడు, సామాన్య జైళ్ళని వాడుకుంటాడు, చెడ్డవారిని వాడుకుంటాడు. ప్రభు శిలువ దగ్గరికి వచ్చిన ప్రతి మానవుని వాడుకుంటాడు, ఒక్క వ్యక్తిని తప్ప. ఆ వ్యక్తి సోమరిపోతు. దేవుడు సోమరిని వాడుకోలేడు. దేవుడు సోమరిని వాడుకోలేడు. ఇక్కడ చాలా మంది అలాంటి సోమరులు కూర్చున్నారేమో. ఆదివారం అయితేనే బ్యాగ్ తగిలించుకొని, మీటింగ్లు అయితేనే బ్యాగ్ తగిలించుకొని, ఓ సోమరి సీమల యుద్ధకు వెళ్ళు అని నేను చెప్పే మాట కాదు. సులభం చెప్తున్నాడు సామెతలు 6:6. అంటే నువ్వు ఎలాగ చీమల దగ్గరికి వెళ్ళినా వెళ్ళలేవు కదా, ఇంక మిగతా దగ్గరికి వెళితే ఇంకేమైనా ఉందా? కనుక ప్రకటించే వర్తమానం ఏంటంటే, నువ్వు సోమరి ఉండొద్దు, ప్రయాసపడు. దేవుడు నీకు అనుగ్రహించింది చెమట కార్చు. దేవుడు మొట్టమొదటి ఆదాము సృజించిన తర్వాత నువ్వు చెమట కార్చి ఈ తోటలో కష్టపడి నువ్వు ప్రయాసపడి ఈ ఫలాన్ని నువ్వు తింటావు. దేవుడు అలాగ ఆజ్ఞాపించినాడు. కనుక మనందరము మనకు చేతనైనంత పని, అందరిని పొలం దున్నమని నేను చెప్పట్లేదు, అందరిని మిరపకాయల తోటలో మిరపకాయలు పోయమని నేను చెప్పట్లేదు, అందరిని అరటి తోటకి వెళ్ళి అరటికాయలు పోయమని నేను చెప్పట్లేదు. దేవుడు ప్రతి వారికి నియమించిన ఆ పనిలో వారు నియమించబడిన కొలది ప్రయాసపడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి పనిలో మనుషులు 2 రకాలు. మొదటి రకం ఏంటంటే బడా నమ్మకమైన మంచి దాసుడా. రెండవ రకం ఏంటి? సోమరివైన. ఈ ఇద్దరే ఉండాలా. మంచి దాసుడైనా ఉండాలా, చెడ్డ దాసుడైనా ఉండాలా, నమ్మకమైన దాసుడైనా ఉండాలా, సోమరి దాసుడైనా ఉండాలా, పని చేసేవాడైనా ఉండాలా, పని చేయని వాడైనా ఉండాలా, విధేయుడైనా ఉండాలా,
తిరగబడతాడైనా ఉండాలా, ఆత్మీయుడైనా కావాలా, శరీరం సాడైనా కావాలా, మందిరంలోనైనా కనిపించాలా, లోకంలోనైనా కనిపించాలా, ఆత్మీయంగా వృద్ధైనా పొందాలా, ఆత్మీయంగా క్షీణించైనా పోవాలా, ప్రభువును చూస్తూ అయినా ఉండాలా, లేదా సాతాను చూస్తూ అయినా ఉండాలి. మనం ఎలాగున్నాం? మనము దేవుని మందిరమునకు వెళుదామరండి. ఆ దేవుని మందిరంలో మొదటిది దేవుని చిత్తం ఉంది. ఆ దేవుని మందిరంలో రెండవది దేవుని కృపావరం ఉంది. కనుక దేవుడు అనుగ్రహించిన ఆ కృపావరాన్ని మనం ప్రజ్వలింప చేసుకోవాలి. మనకి ఏముంటుందంటే అసూయ ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే, నన్ను అడిగారు కొంతమంది, ఎంత ఉంటుంది బ్రదర్ మనుషుల్లో అసూయ అంటే? ఎంత ఎత్తుంటే అంత ఎత్తు ఉంటుంది. ఏం చెప్తుంది? 5.5 అడుగులు నువ్వు ఉంటే 5.5 అడుగులు ఎత్తు నీకు అసూయ, 6 అడుగులు ఉంటే 6 అడుగులు అసూయ. ఈ అసూయకే బట్టలు చుట్టుకొని వచ్చిందే ఇక్కడ కూర్చొని ఉంటాం. మనమేమనుకుంటామంటే నా శరీరానికి చుట్టుకుందాం అనుకుంటాం. కాదు కాదు, దేనికి? అసూయకు. వేరెవరు వాక్యం చెప్తా ఏముంటే ఖాళీగా ఉన్నాడు కదా, మస్తుగా అవి ఇవి చదివింటాడు, వచ్చి వాక్యం చెప్తాడు. దేవుడిచ్చిన ఈవి తలాంతని ఎందుకు నువ్వు అంగీకరించలేవు? దేవుడు అనుగ్రహించినది అంగీకరించలేకపోవడం అనేది నీకు ఒక చెడ్డ దుర్బుద్ధి. మనుషుడికి దేవుడు ఇవ్వకపోతే మనుషుడు ఏమి ఎన్నడూ పొందలేడు. బైబిల్లో రాశారు అది. ఒకరు చక్కగా పాటలు పాడుతుంటే బాగా పాటలు పాడుతున్నారని మనము ఏం పాడతాం, నాకు అవకాశం ఇచ్చిందే నేను ఈ పాటికి అదర్స్ అందుకని వాటిని చేస్తామని కింద కూర్చోబెట్టారు. ఇశ్రాయేలు యొక్క మధుర గాయకుడైన దావీదు వచ్చి పాటలు పాడుతుంటే దయ్యాలు పోతున్నాయంట. మనం పాటలు పాడుతుంటే ఎక్కడో పోయిన దయ్యాలు కూడా వస్తుంటాయి. కనుక సంగతి ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించి ఇచ్చిన తలాంతును మనం అంగీకరిస్తున్నామా నిరాకరిస్తున్నాం? అంగీకరిస్తే దేవుని అంగీకరించినట్లు, నిరాకరిస్తే దేవుని నిరాకరించినట్ల. మమ్మల్ని నిరాకరించినట్లు కాదు. ఆయన వాక్యం చెప్తాడండి అంటే నన్ను నిరాకరించినారు కాదు. నాలో దేవుడు ఏదైతే కృపావరం ఇచ్చినారో ఆ దేవుని నిరాకరించినట్లు. ఆయన పాటలు పడుతున్నాడంటే ఆయన నిరాకరించినట్లు కాదు. ఆయనకి దేవుడు ఇచ్చిన కృపావరాన్ని నిరాకరించినట్ల. ఆత్మీయం ప్రార్థన చేస్తుందంటే ఆమె నిరాకరించినట్లు కాదు. దేవుడు ఆమెలో ఉంచిన కృపావరాన్ని నిరాకరించినట్ల. వారేం ప్రేమ చూపిస్తున్నారు, అరిచి వాళ్ళేం చేస్తున్నారండి, వాళ్ళేం వంటలు చేస్తున్నారండి, వాళ్ళేం బాగా చేస్తున్నారండి అని అర్థం ఏంటంటే, నీకు నాలుగు ఉంది కనుక నీ నాలుగు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఈ నాలుగు మాట్లాడిన దానంతటికి ఒక రోజు దేవుని సన్నిధిలో నిలబడి లెక్క అప్పచెప్పవలసిన సంగతి ఉందనే విషయము గుర్తుందా? మర్చిపోయేవా? ఆ రోజు చూసుకుంటాంలే అని అనుకోవద్దు. ఈరోజు చూసుకోలేనాడు ఆ రోజు ఏం చూసుకోలేవు. ఈరోజు చేతగాని వారికి ఆ రోజు ఏం చేత కాదు. ఈరోజు నిలబడలేని వాడు ఆ రోజు ఏం నిలబడలేడు. కనుక దేవుడు తన సంఘాన్ని ప్రేమించి అనుగ్రహించిన కృపావరం కలిగిన వారిని దేవుడు అంగీకరించినట్లు మనం కూడా అంగీకరించడం నేర్చుకోవాలా. వారికి ఆదిత్యం చేసే కృపావరం దేవుడు ఇచ్చినాడు అని అంగీకరించు. ఈ అంగీకరించే మనసు నీకు లేదు. ఈ అంగీకరించే మనసు నీకు లేకపోతే నువ్వు చెడ్డ మనస్సు కలిగిన వ్యక్తి. చెడ్డ మనసు ఎవరుకుంటుంది? సాతానిగా ఉంటుంది. నిరాకరించే మనసు ఎవరుకుంటుంది? సాతానిగా ఉంటుంది. స్వీకరించే మనసు ఎవరుకుంటుంది? దేవుడికి ఉంటుంది. అంగీకరించే మనసు ఎవరుకుంటుంది? దేవుడికి ఉంటుంది. తండ్రి దగ్గరికి చిన్న కుమారుడు పరుగులు తీసుకొని వస్తుంటే తండ్రి చిన్న కుమారుని అంగీకరించినాడు, అది తండ్రి మనస్సు. నిరాకరించి తృణీకరించినాడు, అది పెద్ద కుమారుడు యొక్క మనస్సు. నువ్వు నిరాకరించి తృణీకరిస్తుంటే అది పెద్ద కుమారుడివే కానీ నీవు తండ్రివి కాదు. బైబిల్లో రాయబడింది, ఈ దినాల్లో మనకు అనేక బోధకులు ఉన్నారు కానీ తండ్రులు చాలా తక్కువ. తండ్రులు చాలా తక్కువ అంటే అర్థం ఏంటంటే తల్లులు కూడా చాలా తక్కువ అని అర్థం. చాలా మంది అంకులు ఆంటీ వాళ్ళు ఉన్నారు కానీ అమ్మా నాన్నలు చాలా మంది ఉన్నారా? కనిపించిన వాళ్ళకి అంత ప్రైజ్లాడు అంకుల్, ప్రైజ్లాడు ఆంటీ, ప్రైజ్లాడు అన్నా, ప్రైజ్లాడు అక్క. కానీ ప్రైజ్లాడు డాడీ, ప్రైజ్లాడు మా అని చెప్పడానికి ఎవరైనా ఆత్మీయంగా ఎదిగి తండ్రి వల్లే తల్లి వల్లే ఆ కుటుంబాన్ని, దైవికమైన సంఘాన్ని కట్టి కాపాడేవారు ఉండగలిగితే ఎంత బాగుంటుంది. అలా ప్రభు కొంతమంది ఇచ్చింటాడు ఒక్కొక్క సంఘంలో. మనం వారిని గుర్తించాం. వారు గుర్తించక బదులు మనమేమంటామంటే ఆగడంటే డామినేషన్ ఇప్పుడు చేసేవాళ్ళు చేయనీరు అని మనం అనుకుంటున్నాం. ఇవన్నీ నీవు బాగలేవు కనుక, హృదయంలో చెడిపోయావు కనుక, చెడిపోయిన దాంట్లో నుండి ఏమొస్తాయి? చెడిపోయినవే వస్తాయి. మంచి దాంట్లో నుండి ఏమొస్తుంది? మంచివే వస్తాయి. కనుక మన హృదయంతరంగము చెడ్డదైన దాన్ని బట్టి, హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేవుని మందిరంలో దేవుని ప్రజలు ప్రవర్తించడానికి దేవుని చిత్తము ప్రాముఖ్యము, రెండవ దేవుని కృపావరము కూడా అవసరం.
మూడవది తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. 2 Timothy chapter 1 verse 8. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యం గుర్చేయనను ఆయన ఖైదీనైన నన్ను గుర్చేయను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడై ఉండము. దేవుని సంఘంలో అన్ని దేవుడిగా ఉంటాయని చెప్పాను. మొదటిది ఏంటి? దేవుని చిత్తం. రెండవది ఏంటి? దేవుని కృపావర. దేవుడు అనేది మర్చిపోకూడదు మీరు. దేవుని కృపావర. మూడవది ఏంటి? దేవుని శక్తి. ద చర్చ్ ఇస్ స్టోర్ హౌస్, పవర్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తికి నిలయమే దేవుని యొక్క మందిరం. దేవుడు తన శక్తిని కాని పనుల కొరకు వాడడు. దేవుడు తన శక్తిని ఆశీర్వదించడానికి, మానవుని అంగీకరించడానికి, మానవుని పరిశుద్ధపరచడానికి, మానవుడు బాగు చేయడానికి దేవుడు వాడతాడు. దేవుని శక్తి ఎప్పుడు పాడుగా వాడబడదు. లోకంలో మనకి ఏదున్నా మంచికి వాడతాం, చెడుకు వాడతాం. చాలాసార్లు మంచి కంటే చెడుకి ఎక్కువ వాడతాం. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. మన దగ్గర ఉన్న శక్తిని మంచి కంటే చెడుకి ఎక్కువ వాడుతుంటాం. అయితే దేవుడి యొక్క శక్తి దేవుని మందిర ఆవరణములో దైవికమైన విధానంలో వాడబడట అవసరం. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ శక్తిని గురించి ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు. 3వ అధ్యాయంలో ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము, that I may know him and the power of his resurrection. ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగుట. శక్తి బైబిల్లో 5 రకాలు ఉంది. మొదటిది ఏంటంటే శక్తి బైబిల్లో 5 రకాలుగా మనకు కనిపిస్తుంది. ఆ మొదటి శక్తి ఏంటంటే దేవుని యొక్క శక్తుల్లో మొదటిది ఏంటంటే కొరింథీయులకు రాసిన 3వ పత్రికలో మనం చూస్తాం. సిలువ శక్తి 1:18 అనుకుంటా. ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువ శక్తి రక్షించబడుతున్న మనకు చాలా ఉపయోగం. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. మూడవది ఏంటంటే సువార్త శక్తి, ద పవర్ ఆఫ్ ద గాస్పల్. నాలుగవది ఏంటంటే వాక్యం యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐదవది ఆఖరిది ఏంటంటే పునరుత్థాన శక్తి. ఈ 5 రకాలైన శక్తిలో మనం ఏ శక్తికి ప్లగ్ ఇన్ అయ్యాం? మనం మొబైల్ వాడుతుంటాం కదా, బ్యాటరీ లో అని వస్తుంది, ఛార్జింగ్ లేదు, బ్యాటరీ లో అని. వెంటనే మనం ఏం చేస్తాము? అందుబాటులో ఉన్న ఒక సాకెట్కు ప్లగ్ ఇన్ చేయడానికి, అంటే ఛార్జర్ అడాప్టర్ ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. వెంటనే ఛార్జింగ్ అని మెసేజ్ వస్తుంది. అప్పుడు మన పనులు మనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు బ్యాటరీకే మొబైల్ ఫోన్కే బ్యాటరీ లో అని వస్తే మనకి ఎప్పుడైనా ఇట్లా మెసేజ్ వస్తుంది ఆత్మీయంగా, బ్యాటరీ లో, ట్రై టు రీఛార్జ్. లో అని మనం గుర్తిస్తే కదా మనం ఎప్పుడు బ్యాటరీ ఫుల్ అనుకుంటుంటాం. ఇదొక అపోహ. అంటే దైవికమైన శక్తి నాకు అవసరం లేదు, నాకు శక్తి ఫుల్గా ఉంది, నేను 4G 6G అన్ని ప్యాక్లు నా దగ్గర ఉన్నాయి, ఫుల్గా తినేసి దండికి నిద్రపోతున్నా, ఈ శక్తి చాలు అని అనుకుంటాం. ఈ శక్తి దైవికమైన కార్యక్రమాలకు పనిచేయండి. బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అడ్వర్టైజ్మెంట్ బాగుంది, కానీ అది ఆత్మీయమైన ఆశీర్వాదకరమైన శక్తి మానవునికి కూడా అవసరం. ఆ శక్తి దేవుని యొద్ద నుండే పొందుతా. దేవుని యొక్క ఈ సాకెట్లు ఇవన్నీ ఈ ఏదో ఒక సాకెట్లోనికి మనం ప్లగిన్ కావాలా, మన అడాప్టర్ మనం ఉంచుకోవాలా. స్వార్థ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, శివ శక్తి, వాక్య శక్తి, పునరుత్థాన శక్తి. భక్తి గారికి చాలా ఇష్టమైన మాట పునరుత్థాన శక్తి. అందుకే దాని గురించి ఆయన ప్రాంతంలో ఎక్కువ వాడేవాడు. that I may know him and the power of his resurrection. ఆయన పునరుత్థాన శక్తిని నేను ఎరగాలని కోరుచున్నాను.
దేవుని యొక్క శక్తిలోనికి మనం రావాలి. కాబట్టి ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరు బలవంతులై బీ స్ట్రాంగ్. యెహోవా బట్టి ఆనందించడం వల్ల మీరు బలము పొందుదురు. బలం పొందుదురు అంటే ఎలా ఉన్నామని అర్థము? బలహీనంగా ఉన్నామని అర్థం. కొంతమంది ఫుల్గా ఉంటారు, కింద కూర్చుంటే పైకి లేరు, పైన కూర్చుంటే కింద కూర్చోలేరు. వెయిట్ కూడా హైట్ కంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళని మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా, మీకు బ్లడ్ ఎంత ఉంది, రక్తం ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది, సెకండ్ డిజిట్ 6 ఉంది 7 ఉంది అని చెప్తారు. అదే మనిషి బయట బాగానే దిట్టగా కనిపిస్తున్నారేంటి? అబ్బాయిలకి 6-7 ఉంటే ఎక్కువ, చాలా ఎక్కువ ఉండదు కదా. అమ్మాయిలకి 6-7 యాక్సెప్ట్ చేయట్లేదు, మీకు 6-7 ఎక్కువ, తక్కువైంది కదా, చాలా తక్కువైంది, మీరు వాడాలా? మనిషి బాగున్నాడు కానీ లోపల శక్తి లేదు, రక్తం లేదు, రక్తహీనత వచ్చింది. కానీ చాలా మంది విశ్వాసం లేదు. అలాగే బయట చాలా బాగా కనిపిస్తున్నాం, రకరకాల డ్రెస్సులు వేసుకున్నాం, తెల్ల వేసుకున్నాం, ఎర్ర వేసుకున్నాం, నల్ల వేసుకున్నాం, ఏ డ్రెస్ వేసుకున్నా లోపల శక్తి, ఆ శక్తి తక్కువైపోతే దేవుని యొక్క కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళలేము. కానీ దైవ శక్తి దేవుని మందిరంలో ఉంది. ఆ శక్తి దగ్గరికి మనం వచ్చి ప్లగిన్ కావాలి. అందుకే మనం దేవుని మందిరమునకు వెళ్ళుదాము రండి. దేవుని మందిరంలో ఉన్న దైవిక 5 నియమాలు చూడడానికి ఆరంభించినాం. దాంట్లో ఇప్పటి వరకు 3 సంగతులు చూసినాం. మొదటి విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తము. రెండవది ఏంటి? దేవుని యొక్క గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృపావరము. మూడవది ఏంటి? పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. నాలుగవది చూస్తామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2 Timothy chapter 2 verse 9. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమే సంఖ్యలతో బంధించబడి శ్రమ పడుతున్నాను. ఆయన దేవుని వాక్యం బంధించబడి ఉండలేదు కనుక. నాలుగవది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని మందిరంలో మొట్టమొదటి స్థానం ఏంటంటే దేవుని వాక్యం. అందుకని మనం ఏదైనా వాక్యంతో ఆరంభిస్తాం, వాక్యంతో ముగిస్తాం, వాక్యానికే ప్రాధాన్యత ఇస్తాం. తిండి కంటే, మాటల కంటే, వేరే వారి పొగడ్తల కంటే. కనుక దేవుని వాక్యం యొక్క సారాంశం చాలా ప్రాముఖ్యమైనదన్న సంగతి మనం గుర్తించాలి. ఈ దేవుని వాక్యం రెండంచెలు గల ఖడ్గం, అది చాలా ప్రభావం కలది. అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించి, అది వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంటుంది, వ్యాపిస్తూనే ఉంటుంది. ఆ ప్రబలమై వ్యాపించే ఆ దేవుని వాక్యాన్ని మనము గైకొనడానికి ఇష్టపడాలి. అందుకే వాక్యం చదువువాడు, వాక్యం వినువాడు, ఆ వాక్యంను గైకొనేవాడు ధన్యుడు. చదివేవాడు ధన్యులు, వినేవాడు ధన్యులు, గైకొనేవాడు కూడా ధన్యులే. 3 చేసేవాళ్ళు 3 అంతలు ధన్యులే, 1 చేసేవాళ్ళు 1 అంతలు ధన్యులు, 2 చేసేవాళ్ళు 2 అంతల ధన్యులు. ఇప్పుడు వాక్య విషయమే మనం ఎన్నంతలు ధన్యులమై ఉన్నాం. పౌలు అన్నాడు, నన్ను రోమాచర్సలో బంధించినారు కానీ దేవుని వాక్యాన్ని బంధించలేరు కదా. ఆయన వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంది. వాక్యాన్ని ఎవరైనా బంధించగలరా? వాక్యాన్ని బంధించడానికి మనుషులను బంధించవచ్చు, మనుషుల యొక్క కార్యాలను బంధించవచ్చు, మనుషుల యొక్క పోరాటాన్ని బంధించవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనుషులు బంధించలేరు. కనుక దేవుని యొక్క వాక్యం ప్రబలమై వ్యాపించి విస్తరింపచేయట కొరకాయి దేవుడి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను. ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్యలోనికి దేవుని వాక్యమును నామము కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక దేవుని మందిరంలో దేవుని వాక్యం ప్రాధాన్యం. దేవుని వాక్యమే రాజ్యాంగం. దేవుని వాక్యము బోధించినట్లు మనం ప్రవర్తించాలి. అనేక సందర్భాల్లో వాక్యానికి మన జీవితానికి 180 డిగ్రీలు వేరుగా ఉంటుందంటే తప్పు కాదు. అందరూ వాక్యం చెప్పలేకపోవచ్చు, అందరూ పాటలు పాడలేకపోవచ్చు, అందరూ ఆదిత్యం వేయలేకపోవచ్చు, అందరూ సహాయం చేయలేకపోవచ్చు, అందరూ హస్తం చాపలేకపోవచ్చు, అందరూ అన్ని విషయాలు చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మనకేది ఇచ్చినాడో దాన్ని బట్టి
మనము దేవుని మందిరం రావడంలో దేవుని కొరకు నమ్మకస్తులయ్యుట అవసరం. కొన్నిసార్లు మనకి అంటే అసూయ, వాక్యం చెప్పే వాళ్ళకి ఎక్కువ ఘనత ఉంటుంది, మిగతా వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. భూమి మీద ఎక్కువ ఘనత ఉండొచ్చు, కానీ ఈ ఘనత అంతా, ఈ పరిచయం అంతా, ఈ జీతం అంతా ఇక్కడే వస్తే పరలోక రాజ్యంలో భవిష్యత్తు లేదేమో. మీరు సామాన్యమైన వారు చేసే పరిచయం ద్వారా పరలోక రాజ్యంలో చాలా ఎక్కువ ఘనత ఉందేమో. కనుక మీరేమనుకుంటారంటే చాలా సందర్భాల్లో వాక్యం చెప్పే వాళ్ళకి చాలా ఘనత ఉంది అని. దేవుడి దృష్టిలో వాక్యం చెప్పే వాళ్ళకి ఎక్కువ ఘనత, పాటలు పాడే వాళ్ళకి తక్కువ, వంట చేసే వాళ్ళకి తక్కువ, కూర్చున్న వాళ్ళకి అందరికంటే ఎక్కువ అనేది లేదు. ఒక్కటే, ఏ పని చేసినా నమ్మకంగా చేశారా లేదా. దేవుడు ఏ బాధ్యత అప్పగించినా, అది ఉద్యోగ బాధ్యత అయినా, పొలంలో పనిచేసుకునేదైనా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ప్రజలకు సహాయం చేసేదైనా, ఎన్జిఓ అయినా, ఏ పని దేవుడు అప్పగించినా దాన్ని నమ్మకంగా చేసినామా లేదా అనే దాన్ని బట్టే మనకు బహుమానం ఆధారపడి ఉంటుంది. మనకు నమ్మకంగా చేస్తే దేవుడి బహుమానం ఉంది, నమ్మకంగా చేయకపోతే మనకు దేవుని యొక్క బహుమానం లేదు. అదొక ఊరు, ఆ ఊర్లో ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి వ్యాన్ ఉంది, ఆ వ్యాన్లో చాలా మంది వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఒక పాస్టర్ గారికి కళ వచ్చిందంట. బహుశా ఆ మందిరం పాస్టర్ అనుకుంటా, మీరు కావాలి. ఆ కళ వస్తే ఆ కళలో ఆయన పరలోకానికి వెళ్ళాడంట. వెళితే వాళ్ళ మందిరం వాళ్ళంతా కనిపించినారంట. వాళ్ళంతా ఎక్కడెక్కడ కనిపించినారో చూస్తుంటే అందరూ చాలా ప్రముఖమైన స్థలంలో కనిపించినారంట. వాడు వ్యాన్ డ్రైవర్ ఎక్కడున్నాడా అని చూస్తే ఆయన యేసు ప్రభు వారికి చాలా దగ్గరలో ఉన్నాడంట, ఒక అందమైన భవంతిలో. అప్పుడు ఈ పాస్టర్ గారు అనుకున్నారంట, మా మందిరానికి వచ్చి సామాన్యంగా ప్రార్థన చేసేవాళ్ళే యేసు ప్రభుకి ఇంత దగ్గర ఉన్నారు, సువార్త చెప్పేవాళ్ళు ఇంకా దగ్గర ఉన్నారు, వంటలు చేసేవాళ్ళు ఇంకా దగ్గర ఉన్నారు, మా మందిరం వ్యాన్ నడిపే డ్రైవర్ యేసు ప్రభుకి కుడి వైపున కూర్చొని ఉన్నాడు, వాడికి ఇలాంటి భవంతులు ఉన్నాయి కదా, ఇంత దగ్గరలో వచ్చినారు కదా, ఇంత మంచి ఇల్లు కట్టారు కదా, ఆ ఇల్లు చూడటానికి 2 కళ్ళు చాలు. చూస్తే కళ్ళు చిగేలు అంటాయి. చూసిన తర్వాత అసలు మనం మన స్థితికి రాలేము, మతిపోద్ది. అంత అందంగా కట్టేశారేంటి, వీళ్ళకి ఇలాంటి ఇల్లు ఉంటే నేను ఇంత వాక్యం చెప్తున్నాను కదా, నాకు అసలు ఇంకెంత పెద్దదో యేసు ప్రభు తర్వాత నాకే ఉందేమో అని అనుకున్నాడు పాస్టర్ గారు. అలాగే పాస్టర్ గారు తలస్తుంటే పాస్టర్ గారు కూడా చనిపోయి పరలోకానికి వెళ్ళినట్లు కనిపించింది. పరలోకానికి వెళుతూ ఉంటే పాస్టర్ గారిని 2 దేవదూతలు తీసుకెళ్తున్నారంట. పాస్టర్ గారు, మీరు పరలోకం అంతా ఒకసారి చూడాలని అనుకుంటే మాతో పాటు రండి, మీ ఊరి మందిరం యొక్క విశ్వాసాలు ఎక్కడెక్కడ ఉన్నారో వాడిని కూడా చూడవచ్చు అంటే, మొట్టమొదటి ముస్లాం ఒక ఆమె ఏం శాతగానే ఆమె కనిపించిందంట. ఈమెకి ఎక్కడ ఇల్లు కట్టారు, ఈమెకి ఎక్కడ యేసు ప్రభు ఉన్న సింహాసనం దగ్గర అంత దూరం ఉందా, ఆమెకి ఎక్కడ ఉంటే మరి నాకు ఇంకెక్కడ ఉండాలా అని అనుకుంటూ అలా వెళుతున్నానంటే ఇల్లు చూస్తే రకరకాలు కనిపిస్తున్నాయి. కొన్ని సామాన్యమైన ఇళ్ళు కనిపిస్తున్నాయి, కొన్ని స్లమ్స్ కనిపిస్తున్నాయి. పరలోక రాజ్యంలో స్లమ్స్ ఉంటాయని చెప్పట్లేదు, అర్థం చేసుకుంటారని చెప్తున్నా. అలాంటివి కనిపిస్తున్నాయి అంటే మురికివాడ లాంటివి, ఆ తర్వాత మామూలు రేకులు లాంటివి, పెంకులు లాంటివి, ఇలా ఇళ్ళు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు వ్యాన్ డ్రైవ్ చేసి వాళ్ళు వ్యాన్ నడిపి డ్రైవర్ ఆయన ఇల్లు చూపించండి అన్నారంట. తీసుకెళ్తే అక్కడ అది పెద్ద విల్ల భవంతి మాదిరి ఉంది, పాలరాతి భవంతి. లోపలికి అడుగు పెడుతుంటే మనిషి నీడ పడుతుంది, పాలు చల్లి పాలు ఎత్తుకునే అంత అందంగా ఉంది ఆ ఇల్లు. ఎక్కడ చూసినా వజ్ర వైడూర్య మరకత మాణిక నీళ్ళలు కెంపలు పచ్చలు, తీసిన వెంటనే కిరీటాలు బహుమానాలు సెల్ఫుల నిండా నిండిపోయాయి. ఇంత అందంగా ఉందే మా మందిరం యొక్క వ్యాన్ డ్రైవర్ ఇల్లు. ఇక మందిరంలో నేను ఎంత పరిచయం చేసినా నేను మెసేజ్లు నేను చెప్పా, వర్తమానాలు చెప్పా, కనుక నాకెట్లా ఉంటుందా అని అనుకున్నాడంట. చాలా సంతోషపడితే పట్టలేక ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్స్. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, భావోద్రేకాలు పట్టుకోలేము. అందుకనే వినాలా చూడాలి ఎక్కువ కోరుకుంటారు. నాది కూడా చూపించండి, నాకు ఎలాంటి సిద్ధపరిచినాలో చూపించండి అని దేవదత్తులు అడిగాడండి. అప్పుడు ఆ దేవతను పాస్టర్ గారిని తీసుకెళ్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారండి, పర్లోకంలోనే. మరి పెద్ద ఇళ్ళు ఉంటే కాలనీ అంత అయిపోయింది ఏంటి, విద్యానగర్ అయిపోయింది. ఇంకా తీసుకెళ్తున్న చిన్న పల్లెటూరు పచ్చిపాడు లాంటిది వచ్చింది, అది కూడా అయిపోయింది. ఇంకా తీసుకెళ్తున్నారు చిన్న ఊరు కరెంట్ వస్తుంది ఇక్కడికి. ఇంకెక్కడ తీసుకెళ్తున్నారండి, అక్కడ తీసుకెళ్తే ఒక షెడ్ వేసింది ఒకటి ఉంది. ఇదేనండి మీ ఇల్లు అని చెప్పారు దేవత.
పాస్టర్ గారికి చాలా కోపం వచ్చింది. నేను పాస్టర్ గారిని తెల్లదోశ వేసుకుని ఉదయం నుంచి సాయంకాలం దాకా బ్యాగ్ పెట్టుకుని జీఎస్లో వేసి తిరుగుతుంటే నాకేంటి ఇంత చిన్న పాట పెట్టుకుని నా ఇల్లు అంటున్నా. మా మందిరంలో వ్యాన్ డ్రైవ్ చేసే డ్రైవర్కి యేసుప్రభు దగ్గర ఒక అందమైన భవంతి, పాలరాతి భవంతి నిర్మించిన. ఏంటి నాకు ఇలాంటి ఇల్లు అని దేవతలు చెప్పారు. మీ పేరు పలానా కదండి? పలానా, పలానా చర్చి పాస్టర్ గారు కదండి? అవును, పలానా చర్చి పాస్టర్ గారే. ఇదేనండి మీ ఇల్లు? కాదండి, పొరపాటుగా ఏమన్నా వేరే వాళ్ళ ఇల్లు నా ఇంటికి వచ్చినారేమో అండి, పొరపాటు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇల్లు నాకేమన్నా ఇచ్చినారేమో అండి అని దేవతలతో పాస్టర్ గారు అంటే దేవతలు చెప్పారు, ఇది భూమి కాదండి, పొరపాటు చేయడానికి ఇది పరలోకం. పరలోకంలో పొరపాటు జరగవమ్మా, ఇది నీ ఇల్లేనమ్మా, లోపలికి చూసుకోమ్మా పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారు అన్నారు, మరి ఇంటికి లోపలికి వెళ్ళి చూసుకోవడానికి తాళం చెవులు ఇవ్వండి అంటే, అంత సీన్ లేదు, ఆ ఇంట్లో ఏమన్నా ఉంటే కదా తాళం వేయడానికి, ఏమి ఖాళీగా ఉండాలి చూసుకోపోవాలి. వెళ్ళి చూస్తే లోపల సెల్ఫ్లోని ఖాళీ, ఒక బహుమానం లేదు, ఒక ట్రోఫీ లేదు, ఒక బంగారం లేదు, ఒక వెండి లేదు, ఒక విలువైన రాలేదు, ఏమి లేదు. అంత వాక్యం చెప్పానే, చాలా మంది చేతులు ఎత్తేసారే, తీర్మానం కాల్ చేసుకున్నారే, ఏసీ రూమ్లో ఉన్న ఏసీ కార్లో తిరిగా ఏసీ ప్రజలు భక్తులు మాట్లాడానే, అందుకే కింద అయిపోయింది, ఇంక పైన ఏం లేదమ్మా నీకు. రక్షించబడ్డావు కనుక శిలువ దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొందినావు కనుక పరలోక రాజ్యంలో ప్రస్తావన వచ్చింది. మరి మా మందిరం డ్రైవర్ ఏం చేశాడు? ఆయన నడిపాడు కదా, ఆయన ఇంత బహుమానం ఆయనకి. అప్పుడు దేవతలు చెప్పారంట, సువార్తకి వెళదాము అని వ్యాన్ చేసిన వెంటనే మీ డ్రైవరు మీ వాహనాన్ని నడిపాడు. మీరందరూ ఏం చేస్తున్నారు? లోపల కూర్చొని, నువ్వు ముందు సీట్లో కూర్చొని, మిగతా వాళ్ళంతా వెనక సీట్లో కూర్చోబెట్టి నీకు ఇష్టమైన వాళ్ళంతా ఒక బ్యాండ్గా తయారు చేసుకుని, ఒక గ్రూప్గా, ఒక టీమ్గా తయారు చేసుకుని బలో అని స్వార్థకి వెళ్తా అన్నారు. కొంత దూరం పోయిన తర్వాత అందరూ ప్రార్థన చేయండి అన్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే డ్రైవర్ కొరకు ప్రార్థన చేయండి. ఎల్లైన భారం వస్తుంది స్వార్థకి వెళ్ళేటప్పుడు డ్రైవర్ కొరకు ప్రార్థన చేసేది. అప్పటిదాకా ఆ డ్రైవర్ కొరకు మందిరంలో పొరపాటు ప్రార్థన చేస్తూ వస్తానుకో. ఎందుకని ప్రాణాలన్నీ ఇప్పుడు డ్రైవర్ చేతిలో ఉన్నాయి. ప్రభావ డ్రైవర్ జ్ఞానమే, ప్రభావ సహాయం చేయండి ఆయన, ఎందుకంటే మేము బయటపడాలా. డ్రైవర్ మీద ప్రేమ కాదు, డ్రైవర్ మీద ఇష్టం కాదు, డ్రైవర్ చేతిలో మా ప్రాణాలు ఉన్నాయి కనుక మేము కాపాడబడాలంటే డ్రైవర్ కొరకు ప్రార్థన చేసుకున్నారు. మీరంతా డ్రైవర్ కొరకు ప్రార్థన చేసినారు, కానీ డ్రైవర్ ఏం చేసినాడు తెలుసా? మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. అందుకే ఆయన ప్రార్థన ఫలితమే ఆయనకి ఇన్ని బహుమానాలు తీసుకొని వచ్చింది. వెంటనే కళ చెదిరిపోయింది. పాస్టర్ గారు తల ఎదిరించుకొని లేచాడు. అప్పుడు టైం చేస్తే ఉదయకాలం 5 గంటలు కావస్తుంది. అమ్మో, తెలవటం వచ్చే కళ నిజమేనంటారా? నాకు 5 గంటలకి కళ వచ్చింది, నిజమేనా? సంగతి ఏంటంటే, అనేక సందర్భాల్లో బయటకు కనపడే పరిసరికి ఘనత ఎక్కువగా మనం భావిస్తాం. కానీ దేవుడు మనుషులు లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టాడు, దేవుడు లక్ష్య పెట్టేది మనుషుడు లక్ష్య పెట్టాడు. దేవుడు దేవుడే, మనుష్యుడు మనుష్యుడే. కనుక మనుష్యుడా, దేవుని నీవు నిరుత్తరుడవై ఉన్నావు. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించినట్లు మన భాగము, మన బాధ్యత, మన గురుతరమైన శక్తి దేవుడి కొరకు వినియోగించట్లో మనం పూనుకోవాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. మనం దేవుని మందిరమునకు వెళదామనండి. ఎందుకని అక్కడ దైవికమైన నియమాలు ఉన్నాయి. మొదటిది, అక్కడ దేవుని చిత్తం ఉంది, విల్ ఆఫ్ గాడ్. రెండవది, అక్కడ దేవుని కృపావరం ఉంది, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. మూడవది, అక్కడ దేవుని శక్తి ఉంది, ద పవర్ ఆఫ్ గాడ్. నాలుగవది, అక్కడ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఉంది. 5వ దాకా చూసి ముగిస్తామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2:19. 2 Timothy chapter 2 verse 19. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా, ఆ మందిరంలో ఏముంది? ఫౌండేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పునాది. ఈ పునాది క్రీస్తే. ఈ క్రీస్తునే పునాది మీద, బండ మీద 40 కీర్తనలు మనం చూస్తాం కదా. నాశనకరమైన జగట గల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తి ఒక బండ మీద నా పాదములను స్థిరపరిచినాడు. ఆ బండ
క్రీస్తే. మత్తయి సువార్త 16 మనం చూస్తాం. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలబడలేవు. ఆ బండ యేసుక్రీస్తు ప్రభువారు. కొరింథీయులకు రాసిన 10 మనం చూస్తాం. చీల్చబడిన బండ, ఆ బండలో నీళ్లు ప్రవహించినాయి. ఆ నీళ్లు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు తాగి తృప్తి పొందినారు. ఆ బండ క్రీస్తే. The rock is Christ. కనుక క్రీస్తునే బండ మీద ఎవరైతే పునాది వేసుకున్నారో, మత్తయి సువార్తలో మనం గమనిస్తాం కదా, యేసు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట 2 రకాలైన పునాదులు ఉన్నాయి. మొదటి రకమైన పునాది ఏంటి? ఇసుక మీద వేసారు పునాది. ఆ ఇసుక మీద పునాది వేసి ఇల్లు కట్టేశారు. వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఆ ఇల్లు పడిపోయింది, ఆ ఇంటి పాటు గొప్పది. ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా తెలివిగా ఇసుక మీద పునాది లేకుండా రాయి మీద పునాది వేసాడు. అదే వర్షం వచ్చింది, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఆ బండ దేవుని వాక్యమే. ఆ బండ క్రీస్తే. కనుక మీరు అటు ఇటు కొట్టుకోకూడదు. ఇక్కడున్నంతగా బాగుంటారు, కానీ తిరిగి ఎవరైనా మోసం చేయడానికి మిమ్మల్ని ప్రయత్నం చేస్తే మోసగించబడి అటు ఇటు కొట్టుకుని ఒక జంప్ ఉంటుంది చూడు. మేము అంతలో వాటర్లో ఎక్కడైనా అడవిలో ఇంటి దగ్గర కూడా డ్రైనేజ్ ఎక్కువ జంప్ ఉంటుంది. ఆ జంప్ గాలి ఎక్కువ వస్తే ఉంటూనే ఉంటుంది. ఇటు గాలి వస్తే ఎట్లా ఉంటుంది, ఇటు గాలి వస్తే ఎట్లా ఉంటుంది, గాలి ఎక్కడ లేకపోతే నిలబడుకొని ఉంటుంది. కనుక విశ్వాసం కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే జంప్ మాత్రం పెరిగారు. ఏ సమస్యలు, ఏ పోరాటం లేనప్పుడు చాలా నిలబడుకొని ఉంటారు. ఏదో గాలి వచ్చిందనుకో, ఇక్కడ గాలి వస్తే ఎట్లా ఉంటారు, అక్కడ గాలి వస్తే అలాగ పోతారు. ఏం గాలి లేకపోతే అలాగుంటారు. అన్ని బాగున్నాయి అనుకో, అబ్బా మందిరం అండి, దేవుడు అండి, వాక్యం అండి, పరిచయం ఎంత బాగుందండి. ఏదో నాకు చిన్న గాలి ఇచ్చింది అనుకోండి, పోయి ఏమన్నా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులేండి, మేమేమో అంటున్నోళ్ళం కాదు కదా, మాకెవరు సాయం చేస్తారులేండి, మేమేమో అంత పేరు పలకబడినోళ్ళం కాదు కదా. ఇవన్నీ నువ్వు మాట్లాడే ఆప్సోప్ మాటలు. నిన్ను సాతాను వాడుకొని ఈ మాటలు వాడతాడు. కనుక నువ్వు సాతానికి ఏం చెప్పాలంటే, ఓ సాతానా, నువ్వు నా దగ్గరికి రావద్దు. నేను ఈ మందిరంలో బండ మీద నాకు పునాది వేసారమ్మా, ఇసుక మీద పునాదే లేదు. నేను అటు ఇటు కదలవాడిని కాదు. నన్ను వాడుకుంటే ఇక్కడ ఉంటే వాడుకోపోతే ఇంకో చర్చికి వెళ్తా, అక్కడ వాడుకోపోతే ఇంకో చర్చికి వెళ్తా, అక్కడ వాడుకోపోతే ఇంకో చర్చికి వెళ్తా, అక్కడ వాడుకోపోతే ఇంకో చర్చికి వెళ్తా. అసలు భూమి మీద నన్ను ఎవరు వాడుకోకపోతే నేనేం దేవుడికి ఇష్టం లేదా? పర్లోకానికి వెళ్తా, వెళ్ళు, వాడుకుంటాడే చూస్తాం. మేము భూమి మీదే తరం కాకపోతే పర్లోకం ఎట్లకరం అవుతావా అని. ఇక్కడ వాడబట్టడానికి ఉపయోగపడిపోతే పరలోకంలో దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో నువ్వు అనుకుంటావు. అక్కడ దేవుడు నిన్ను వాడుకోవాల్సిన అవసరం లేదు. పరలోకంలో ఉపయోగపడి ఉంటుంది ఆరాధన. ఆ ఆరాధన ఇక్కడ ఎవరు వాడుకోవాల్సిన పని లేదు. ఎక్కడైనా నువ్వు ఆరాధించవచ్చు ప్రభువుని. కానీ దేవుడి మందిరం ఆవరణంలోకి వచ్చిన తర్వాత దేవుని ఆరాధించే ప్రత్యేకమైన వాక్యంలోకి మనం తీసుకురాబడ్డాం. కనుక దేవుని ప్రజలైన వాళ్ళారా, యెహోవా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడిన వాళ్ళారా, ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితంలో స్థిరమైన పునాది మీద కట్టబడటానికి మనము పూనుకొని ప్రయత్నిస్తూ ఉంటే అది కదిలించబడదు. గాలి వచ్చినా, వరద వచ్చినా, వాన వచ్చినా, ఏమొచ్చినా ప్రభు స్థిరమైన పునాది మీద ఉంది కనుక, ప్రభు తన వారిని ఎరుగని కనుక, ప్రభు మీద నిలబడి ఆధారపడ్డారు కనుక, బండ చీల్చబడిన బండల వాళ్ళు ఉన్నారు కనుక వారెన్నడూ ఎప్పుడు ఎక్కడ కదిలించబడరు. అలాంటి వాళ్ళు దేవునికి కాదు. దేవుడు అంటాడు అలాంటి వాళ్ళ విషయమే, నా మధ్యలో వారు ఒక స్తంభముగా ఉన్నారు. స్తంభాలు కదలవు. ఇటుకలు కదలవచ్చు, కర్టన్స్ కదలవచ్చు, కానీ స్తంభాలు కదిలినాయంటే అపాయం. కనుక మీరు కదలకూడదు, అట్లే ఉండాలి. ఏదో కర్టన్లు కదిలినాయండి, కర్టన్లు కదులుతూనే ఉంటారు. కర్టన్ కనుక కదులుతాను. కర్టన్ అంటే తెర అమ్మా, ఆ తెరలు కదులుతూనే ఉంటాయి. తెరలు కనుక కదులుతూనే ఉంటారు. అది అట్లా ఉండింది అనుకో, చాలా కష్టము. కానీ స్తంభాలు కదలకూడదు. మా మందిరంలో స్తంభం కదులుతుందంటే అర్థం ఏంటి? ఆ మందిరానికి అపాయం ఉంది. స్తంభాలు కదలకుండా స్థిరంగా ప్రభు కొరకు జీవించాలి. ప్రతి మానవుడు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆ స్తంభం వలె చేయబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడి కాలము సంపూర్ణమైన పాపాత్ములైన మానవులందరినీ ప్రేమించి వారి పాపం నుండి విడిపించి బంధకాలు తప్పించి యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా వారిని క్షమించి కడిగి పరిశుద్ధపరిచి వారిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోకి తీసుకుని వచ్చి తనతో ఆరాధించే భాగ్యంలోనికి వారు ప్రవేశింపచేసి తన శిరస్సు అయిన మందిరంలో వారిని భాగముగా చేసి, అంగముగా చేసి, శరీరముగా చేసి వారిని పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలని దేవుని యొక్క అభీష్టమాయ. ఈ అభీష్టంలోనికి రాకుండా ఇంకెంతకాలం నీవు ఉంటావు? ఓ మానవుడా, నీవెవరివైనా సరే దేవుని ఎదుట నిరుద్ధుడవై ఉన్నావు.
ఈ నువ్వు చూస్తున్న భూమి, గాలి, వెలుతురు, నీరు, ఆకాశము ఇవన్నీ దేవుని యొక్క సృష్టి కాదా? దేవుని యొక్క సృష్టి కాదని చెప్పగలవా? ఇవన్నీ దేవుడు చేసి నిన్ను కూడా ఈ భూమి మీద చేసి ఇక్కడికి నిన్ను దేవుడు పంపించాడు. కానీ మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే కొనసాగుతున్నాం కనుక ఈ పాపాత్ముడైన మనం నీలాగే విడిచిపెట్టడం యొక్క దేవుని ఉద్దేశం కాదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ పాపిని కరుణించాలని, క్షమించాలని కోరాడు. ఎందుకు దేవుడు పాపిని క్షమించాలా? మనుషుడు ఏం పాపం చేశాడు? బైబిల్ రాయబడింది, నరుల చెడుతున్న భూమి మీద గొప్పదని ఆ తలపుల్లోని ఊహలని కేవలం చెడ్డవని దేవుడు చూచాను. బైబిల్ రాయబడిన హృదయం మోసకరమైన ఘోరమైన వేద కలిగి దాన్ని గ్రహించగలవాడు ఎవడు? బైబిల్ సెలవిస్తున్నది, నీతివంతుడు లేడు, ఒక్కడైనా లేడు, అందరిలో త్రోవ తప్పి ఏకముగా దేవునికి దూరం అయిపోయేది. ఈ దేవునికి దూరం అయిపోయిన పాపాత్ముడైన మానవుని, పాపంలో పడి చెడి తిరుగుతున్న మానవుని, తనకు సరైనదిగా ఒక మార్గం కల్పించుకున్న మార్గంలో వెతుకుతున్న పాపాత్ముడైన ఈ మానవుని దేవుడు ఆకాశము నుండి చూచాడు. ఈ మానవుడు తప్పిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, పాపంలోనే పొర్లు దొరుకుతున్నాడు, పాపం నుండి బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడో అంత కోరుకొనిపోతున్నాడు. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే మానవాకారాన్ని ఇప్పుడు దిగి వచ్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఎక్కడే? దేవునికి నీ నమ్మకం మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభు వారు ప్రతి మానవుని కొరకారు, మానవ అనుభవించడానికి, మానవుని చూడటానికి, మానవ సంబంధమైన రక్త మాంసములు కలిగి భూమికి వచ్చినాడు. కానీ మానవాన్ని బంధించలేదు, మానవాన్ని ఓడించలేదు, మానవాన్ని జయించలేదు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు సామాన్యుడిగా, పేద నరుడిగా ఈ భూమి మీద జన్మించినాడు. పేద నరుడిగా ఈ భూమి మీద ఆయన జీవించినాడు. ఎంత పేదవాడిగా ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడంటే అంత పేదవాళ్ళ భవిష్యత్తు ఎవరు లేరని. అంత పేదవాడిగా పుట్టాడు, అంత పేదవాడిగా జీవించినాడు, అంత పేదవాడిగానే 30 సంవత్సరాల తర్వాత ఆయన పరిచయం చేయడం ఆరంభించినాడు. 3.5 సంవత్సరాలు అలాగే ఆయన పరిచయం జరిగించినాడు. వీటి కళ్ళు ఇచ్చిన, కుంటి వారికి కాళ్ళు ఇచ్చినాడు, రోగగ్రస్తులను బాగు చేసినాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచినాడు, సమాధిలో ఉన్న వారిని తిరిగి బయటికి లేవనెత్తినాడు, సముద్రం మీద నడిచినాడు. నాలో పాపం ఉన్నదని వీళ్ళు ఎవరు స్థాపించగలడని యేసు ప్రభు వారు సవాలు విసిరాడు. పాపము లేని అప్పుడే పురుషుడు, పాపం ఎరిగిన అప్పుడే పురుషుడు, పాపము చేయని అప్పుడే పురుషుడు. మనుషులందరి పాపాలు భరించడం కొరకే దేవుడు సిద్ధపరిచిన కరుణామయుడిగా ఆస్తుల మీదకి యేసు ప్రభు వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖ మీద ఉన్ని, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ఆయన నుండి కింద దాకా ఆయన దేహమంతా మాంసంతో మార్చబడింది. కొట్టు వారికి ఆయన వీపు అప్పగించినాడు, వెంట్రుకలు వీకు వారికి ఆయన చంపలు అప్పగించినాడు. ఆయన మీద దౌర్జన్యం చేయడానికి మనుషులు వస్తే తాను అప్పగించుకున్నాడు. ఆయన అధికారం మొదలుకొని నన్నెత్తి దాకా గుర్తించడానికి వీలు లేకుండా, స్వరూపమైన సొగసైన లేకుండా యేసు ప్రభు వారు మార్చబడ్డాడు. దేవుని యొక్క ప్రేమ నిదర్శనం కాదా? ఆ యేసు ప్రభు వారు తండ్రి మీరు ఏం చేయించున్నారో వీరెదుగారి గారికి మీరు క్షమించమని కేక వేసి మానవుని యొక్క పాపాన్ని సేవలో క్షమించి, మనిషిని క్షమించి వేసి మనిషిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి కొరకై ఆ శిలువలో తన ప్రాణాన్ని అప్పగించినాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేపబడ్డాడు. ఆయన ఇప్పుడు పరలోక స్థలంలో ఆసీనుడైనాడు. ఆ దేవుడు ప్రతి మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఓ మనుషుడా, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరని బాధపడుతున్నావా? నిన్ను పట్టించుకునే వారు ఎవరు లేరని వేదన అందుతున్నావా? నీ కన్నీళ్లు పిలిచేవారు ఎవరు లేరే అని వ్యాకులం చెప్తున్నావా? నీ ఆజ్ఞని అంగలాన్ని నీ దగ్గరికి వచ్చి నేను ప్రోత్సాహపరిచి భుజము తట్టి నువ్వు నాకు అవసరము అని చెప్పేవారు ఎవరు లేదని ప్రాధాన్యపడుతున్నావా? నీ రాత్రి నీకొక శుభ సందేశం. ఓ మానవుడా, నీకొక నిరీక్షణ, నీకొక ఆశీర్వాదం, నీ పాపములకు క్షమాపణ, నీకొక విరుగుడు. నేను ప్రేమించే దేవుడున్నాడు, నీ కన్నీరు తుడిచే దేవుడున్నాడు, నీ అక్రమాలను చూసే దేవుడున్నాడు, నీ వేదన చూసే దేవుడున్నాడు, నీ అక్కను చేర్చుకునే దేవుడున్నాడు, నీకు సహాయం చేసే దేవుడున్నాడు, నీ పాపాలు క్షమించే దేవుడున్నాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడున్నాడు, నీ జీవితాన్ని మార్చే దేవుడున్నాడు. నీ ప్రయత్నాలు ఎంతదాకా నీ జీవితాన్ని మార్చకపోగా నీ ప్రయత్నాల వల్ల ఇంకా నువ్వు దిగజారిపోయావు. ఇంకా అప్పులు, ఇంకా పాపము, ఇంకా త్రాగుడు, ఇంకా బానిసత్వం, ఇంకా సంఖ్యలు, ఇంకా బంధకాలు, ఇంకా దిగజారుడు, ఇంకా లోకంలో భ్రష్టపట్టి పడిపోయి పాపమైపోయి చెడిపోయి దుర్మార్గులైపోయి ఇంట్లో నుండి పక్క ప్రాంతంలో నుండి తిరస్కరించి నిరాకరించి ఇంట్లో పనికిరావు, వీధిలో పనికిరావు, ఊర్లో పనికిరావు, జిల్లాలో పనికిరావు, దేశంలో పనికిరావు, భూమికి భారమైపోయి
జీవిస్తున్న పాపాత్ముడైన మానవుడా, నిన్ను ప్రేమించే దేవుడున్నాడు. నీ కొరకే ప్రాణం పెట్టడానికి దిగి వచ్చిన దేవుడున్నాడు. నీకు కావాలని ఇష్టపడే దేవుడున్నాడు. నిన్ను ఆశీర్వదించే దేవుడున్నాడు. నువ్వు మనుషులకు బరువు కాదు, దేవుడికి బరువు కాదు. నీవు ఇంటికి బరువు కావచ్చేమో కానీ నీ దేవుడికి బరువు కాదు. నువ్వు బంధువులకు బరువు కావచ్చేమో కానీ నీ దేవుడికి బరువు కాదు. నువ్వు సంఘానికి బరువు కావచ్చేమో కానీ నీ దేవుడికి బరువు కాదు. నువ్వు ఊరికి బరువు కావచ్చేమో కానీ నీ దేవుడికి బరువు కాదు. నువ్వు భూమికి బరువు కావచ్చేమో కానీ దేవుడికి నువ్వు బరువు కాదు. ఈయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఈయన ప్రేమ మార్పు లేనిది. ఈయన ప్రేమ కపటము లేనిది. ఈయన ప్రేమ స్వార్థము లేనిది. ఈయన ప్రేమ దంభము లేనిది. ఈయన ప్రేమ యథార్థమైనది, వాస్తవమైనది. పరలోక ప్రేమ, కల్వరి ప్రేమ, పాపిని రక్షించే ప్రేమ, పాపిని అంగీకరించే ప్రేమ, పాపిని మార్చే ప్రేమ, పాపి జీవితాన్ని సరిచేసే ప్రేమ, పాప క్షమాపణించే ప్రేమ, వారు మనసు ఇచ్చే ప్రేమ, పరలోక రాజ్యంలోకి తీసుకెళ్లే ప్రేమ, కన్నీడు పిలిచే ప్రేమ, పేరు కరెక్ట్మైంది కట్టే ప్రేమ, కడిగే ప్రేమ, జాలిపడే ప్రేమ, ధైర్యపరిచే ప్రేమ, ఆదరించే ప్రేమ, హక్కుని చేర్చుకునే ప్రేమ, మారిపోయే ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, ద్వితీయమైన ప్రేమ, సమానమైన ప్రేమ, అమోఘమైన ప్రేమ, అచంచలమైన ప్రేమ, అతి శ్రేష్టమైన ప్రేమ, పరసంబంధమైన ప్రేమ, అద్వితీయ ప్రేమ, కల్వరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, శిలువ ప్రేమ, రక్తము కార్చిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, చనిపోయి మార్చేయబడి తిరిగి లేచిన ప్రేమ, పరలోకానికి తీసుకుని వెళ్ళే ప్రేమ. ఈ ప్రేమ నీకొద్దా? ఈ ప్రేమమయుడు నీకొద్దా? అదొక దేశం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి భూమి మీద సవాలు విసిరేవచ్చేడు దేశం. పసిఫిక్ మహాసముద్రములో విసిరి వేయబడినట్లు వాళ్ళంత దూరాన పచ్చదనమంతా ఆరుబోసిన అందాల పరపు వలె పరుచుకున్న దేశం పేరు జపాన్. ఆ దేశ శాస్త్ర పరిజ్ఞానం ఏ దేశానికైనా సవాలే. మొట్టమొదటి శాస్త్ర పరిజ్ఞానం ఎక్కడైనా ఆరంభించబడాలంటే జపాన్లోనే కావాలి. ఆ జపాన్లో ఒక విపత్తు ఎక్కువ, అదే భూకంపాలు. అప్పుడు భూకంపాలు జరిగినప్పుడు ఇంటి పైకప్పు అంతా కూలిపోతే ఆ ఇంట్లో ఎవరు బతికారు, ఎవరు చనిపోయారో తెలుసుకోవడం చాలా కష్టం. ఆ పైకప్పు అంతా తీసేలోకి బతుకున్న వాళ్ళు కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. అందుకనే వాళ్ళు ఒక టెక్నాలజీ కనిపెట్టారు. దాని పూర్తి పేరు నాకు సరి గుర్తులేదు కానీ సోనిక్ మీటర్ ఏదో అంటారు. అదేం చేస్తుందంటే ఒకవేళ ఏదో ఒక స్థలంలో భూకంపం వచ్చింది అనుకోండి, అక్కడ మనుషులు అంతా కింద కప్పివేయబడినారు, పైన ఏదో రకరకాల ఇళ్ళు కూలిపోయి పడిపోయినాయి. అక్కడ ఉన్న మనుషులు బతికారా తెలుసుకున్నారా తెలుసుకోవడానికి ఈ మీటర్ని అక్కడ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎవరైనా బతికుంటే వాళ్ళు గుండె కొట్టుకుంటుంటే ఈ మీటర్ ఏం చేస్తుందంటే దాన్ని స్కాన్ చేసి కంప్యూటర్లో ఇలా గ్రాఫ్ మాదిరి కనిపిస్తుంది. కంప్యూటర్లో గ్రాఫ్ మాదిరి కనిపిస్తే అక్కడ ఎవరో బతుకున్నారో వాళ్ళ గుండె కొట్టుకుంటుంది అని అర్థం. కంప్యూటర్లో అలా గ్రాఫ్ మాదిరి కనిపించుకోకుండా ఉంటే స్ట్రైట్ లైన్ కనిపిస్తే ఇక్కడ మనుషులు కనపడినా కూడా వాళ్ళు చచ్చిపోయి ఉంటారు అని అర్థం. ముఖ్యంగా బతికిన వాళ్ళ కొరకు ఏర్పాటు చేయబడిన మీటర్ అది. ఎందుకంటే ఎక్కడ బతికారని తెలుస్తుందో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు బయటికి తీసుకుంటారు. వీలైనంత తొందరగా వారికి చికిత్స అందజేసి వారి జీవితాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఈ మధ్యలోనే డిసెంబర్లోనో అనుకుంటా ఒకసారి భూకంపం వచ్చినప్పుడు ఇళ్ళు అలాగే కూలిపోయినాయి. ఈ ప్రాంతం అంతా వీధులన్నీ కూలిపోయినాయి. ఈ ఆర్మీ వచ్చి అక్కడ ఈ సోనోమీటర్ లాంటివి తీసుకుని వెళ్తా ఉంటే ఒక స్థలానికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ పెద్ద పెద్ద రీడింగ్లు చూపించినాయి. గ్రాఫ్ మాదిరి కనిపించింది. ఎవరు ఇక్కడ బతికారని వెళ్ళి చూస్తున్నారు. ఒక స్త్రీ ఇలా బోర్లు పడుకొని ఉంది. ఆమె చేయి పడి చూశారు, చల్లబడిపోయింది. కాలు పడి చూశారు, చల్లబడిపోయింది. తనకి చనిపోయింది. ఇక మనం ఈమె దగ్గరే సమయం ఇచ్చిస్తే ఎవరైనా బతికుండి వారికి మనం వైద్య సహాయం అందించలేమని ఈమె తర్వాత చూస్తే మనం ముందుకు వెళ్తుంటే మళ్ళీ సోనోమీటర్ మీద అదే గీతలు కనిపిస్తున్నాయి. అరే ఇది సరిపోయింది కదా, ఇంకా ఇక్కడ గుండె కొట్టుకుంటున్నట్లుందే. ఈమె చనిపోయింది, ఇంకెందుకు గుండె కొట్టుకుంటుంది. మళ్ళీ ఎలా వచ్చినారు, మళ్ళీ ఆమె చెయ్యి కాలు పట్టి చూసినారు. ఆమె చనిపోయింది అయినా గుండె కొట్టుకుంటుంది అంటే మళ్ళీ ముందుకెళ్తానికి ట్రై చేసినారు. మళ్ళీ గుండె కొట్టుకుంటున్నట్లు కంప్యూటర్ మీద చూపించింది. అయితే బాగలేదు, ఖచ్చితంగా ఈమె దగ్గర మనం ఆగాలి అనుకున్నారు. ఆ సోనోమీటర్ దగ్గర ఇచ్చినారు, ఆమె దగ్గర ఆగినారు. ఆమె చేతులు కాళ్ళు ఇంకోసారి పరీక్షించినారు. పల్స్ ఏమైనా పరీక్షించినారు. ఏమైనా కొట్టుకుంటుందేమో అని చూసినారు. ఎక్కడ ఏమి కొట్టుకోకపోగా ఆమె పూర్తిగా చనిపోయిందని నిర్ధారణకు వచ్చినారు. ఇది చనిపోతే మరి ఎందుకు ఇలాగో కంప్యూటర్లో బతుకున్నట్టు చూపిస్తుంది?
జపాన్ వాళ్ళకి తెలివి ఎక్కువ కదా, పొట్టి ఉండే వాళ్ళకి ఎక్కువ తెలివి ఉంటుందంట. కనుక దాంట్లో పొట్టి సైనికులు ఏం చేశారంటే బోర్ల పడుకొని ఉంది కదా, ఈమె చేయి తిప్పి ఈమె వెల్లెలుకలు పడుకోబెడదాం అని ఏం చేసిందంటే ఆమె చేయి తిప్పి ఆమె నెల్లెలుకలు పడుకోవడానికి ప్రయత్నం చేసినాడు. అప్పుడు ఆమె రొమ్ముల మీద ఆమె కొనిన కుమారుని చూసింది ఆ సైన్యం.